ప్రియులరా, మరి దినకాలము దేవుని యొక్క వాక్య భాగములో మీరు వినలేనివి కొన్ని కొత్త విషయాలను ఈ సమయంలో మీకు అందించడం అనేది జరుగుతుంది. ప్రభువులోకి వచ్చిన నాటి నుండి నేను లేక అనేకులు నన్ను కూడా ఈ విధముగా ప్రశ్నించడం ఏమిటంటే, క్రైస్తవులు అనబడిన వారికి బైబిల్ గ్రంథం అనేది ఒకటి ఉంది. అలాగుననే ఆ క్రైస్తవులు ఆరాధించేటువంటి ఆ దేవుడే ప్రపంచ ముస్లింలకు కూడా ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఇచ్చాడు. సరిగ్గా మీరు ఎవరినైతే యెహోవా దేవా అని మీరు పిలుస్తున్నారో, సరిగ్గా మేమే ఆయనను మరొక భాషలో అనగా అరబిక్ భాషలో అల్లా సుబ్హానహు తఆలా అని చెప్పి మేము ఆయనను పూజిస్తున్నాము. నిజానికి మేము పూజించేది ఆ ఒక్క దేవుణ్ణి పూజిస్తున్నాము. మీరు బైబిల్లో అబ్రహాం అనంటే మా ఖురాన్ ప్రకారం ఇబ్రాహీం అని అంటున్నాం. మీ బైబిల్ ప్రకారం మోషే అనంటే మా ఖురాన్ ప్రకారం హజరత్ మూసా అలైహి వస్సలాం అని మేము పిలుస్తాము. మీరు యేసు అని పిలిస్తే మేము ఈసా, మీరు క్రీస్తు అనంటే మసిహా ఈసా మసీ అని మేము కూడా పిలుస్తాము. కాబట్టి పేరులోనే జస్ట్ మార్పు ఉన్నది తప్ప వాస్తవానికి మీరంతో మేము అంతే. మీరు వెళ్ళేది ఆ దేవుని యొద్దకే, మేము వెళ్ళేది ఆ దేవుని యొద్దకే. మీరు బోధించేది ఆ దేవుణ్ణే, మేము బోధించేది ఆ దేవుణ్ణే. కాబట్టి కడవరి దినాలలో ఒక కాలానికి ఒక్కొక్క ప్రవక్తను పంపిస్తూ యేసు వారి కంటే ముందు యోహాను వచ్చారు. ఆ కాలానికి ఆయన సరిపోయాడు. ఆయన వెడుతూ నా వెనకాతల నాకంటే గొప్పవాడు వస్తాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను పాత్రుడు కానని తన పని ముగించుకొని యోహాను వెళ్ళిపోయారు. అలాగే యేసువారు వచ్చేసారు. యేసువారు వచ్చి ఆయన చేయవలసిన పని ఏదో ఆయన చేసేసారు. ఆయన చేసి ఇక ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన కూడా చెప్పాడు, ఇదిగో నేను వెళుతున్నాను, ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు, ఆయన మిమ్మలను సర్వ సత్యములోకి నడిపిస్తాడు అని యోహాను తన పని ముగించి క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చి యోహాను వెళ్ళిపోయాడు. అలాగే క్రీస్తు తన పని ముగించి తాను వెళుతూ ఆదరణకర్త వస్తారు, ఆత్మస్వరూపేణ సత్యస్వరూపేగు ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పి యేసువారు తన పని ముగించి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు చెప్పినటువంటి ఆదరణకర్త వస్తారన్నారు కాబట్టి ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్ముడే ప్రపంచ ముస్లింలు మేము విశ్వసించే అంతిమ ప్రవక్త ప్రాఫెట్ మహమ్మద్. ఆయనే అంతిమ దైవ ప్రవక్త. అందుకు మీ యేసే సాక్ష్యం ఇచ్చాడు, నా తర్వాత ఆదరణకర్త వస్తాడు అన్నాడు. కాబట్టి ఆదరణకర్తయే మహమ్మద్ అని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా రావాల్సింది, అందరూ కూడా విశ్వసించవలసినటువంటిది ఖురాను గ్రంథము. పైగా మొహమ్మద్ ప్రవక్తని మాత్రమే విశ్వసించాలి అనంటూ ఇదే బోధన ఒక పనిగా పెట్టుకొని ఈనాడు ప్రపంచ దేశాలు క్రైస్తవులు అనబడిన వారి మధ్యకు ఈ ముస్లిం వక్తలు వచ్చి వారు కొన్ని రోడ్లో లేకపోతే ఆయా స్థలాలలో డిబేట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మరి క్రైస్తవులైనటువంటి మీరు ఇస్లాం వైపునకు మీరు మక్కువ చూపాలి, మా ఇస్లాం వైపునకు మీరు రావాలి అనంటూ ఇటు బైబిల్లో ఉండే వచనాలు వారికి సంబంధము లేనివి బైబిల్లోనివి చూపిస్తూ, అటు ఖురానులో ఉన్న విషయాలు చూపిస్తూ వాక్యములు కలిపి చెరిపేటువంటి వారిగా చేసి ఈనాడు అనేక ప్రాంతాలలో క్రైస్తవ ఆత్మీయ విశ్వాసాన్ని మరలా వెనక్కి తీసుకొని లేకపోతే ఇంకా భ్రష్టత్వాన్ని తీసుకెళ్లే పరిస్థితులు లోకములో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవే మాటలు దాదాపు నేను ప్రభువులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వింటూనే వచ్చాం. అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిన దేవుడే ముస్లింలకు ఖురాన్ గ్రంథం కూడా ఇచ్చాడా? ఇదొక ప్రశ్న. బైబిల్ గ్రంథములో దేవుడిగా పిలువబడేటువంటి ఆ దేవుడేనా ప్రపంచ ముస్లింలు ఆరాధించే అల్లా సుబ్హానహు తఆలా అంటే అల్లా ఆయనేనా? బైబిల్ గ్రంథములో ఉన్న విలువైన అంతస్తు కలిగిన దైవ ప్రవక్తల యొక్క స్థాయిలోకి, స్థానములోకి నిజంగా మహమ్మద్ గారు రాబడతారా? ఆ స్థానములో ఆయనను చేర్చవచ్చునా అని ఇలా ఆలోచిస్తే వెలుగునకు చీకటునకు ఎంతటి వ్యత్యాసమైతే ఉన్నదో అంతకంటే వ్యత్యాసము బైబిల్కి ఖురానికి కూడా కలదు. ఇప్పుడు నేను రెండు గ్రంథాల్లోంచి మీకు చాలా దినాలు బట్టి నా మనసులో ఉన్న విషయం ఇది మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా ఒక మాట, సామెతల గ్రంథం 29, ఇది ఇతని కాలాన్ని అందించే వర్తమానం అదే. ఆ మాట నుండే
ఈ రెండు గ్రంథాల మీద ఉన్న వాస్తవాలు ఏంటనేది మీకు తెలియపరిచి ముందుకు వెళదాం. ఎందుకంటే సమస్తమును పరిశీలన చేసి మేలైన దానిని చేపట్టండి అని బైబిల్ గ్రంథములో వ్రాయబడినది. సమస్తం పరిశీలించండి, అన్నిటినీ తెలుసుకోండి, కానీ వాస్తవం ఏంటో మీరు తెలుసుకొని గ్రహించండి అని వ్రాయబడింది. సామెతల గ్రంథం 29:21 వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకడు తన దాసునిని చిన్నప్పటి నుండి గారాభావముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడునో. చెప్పండి. ఒకడు తన దాసుని చిన్న పిల్లవాడిగా వచ్చినప్పటి నుండి తన ఇంటికి, పూర్వకాలములో పిల్లల్ని అమ్మేవారు, ఆ మాటలు కూడా బైబిల్లో మీకు కనపడతాయి. పాపచెరలకు తమ పిల్లలను అమ్మిరి. ఆ రోజుల్లో యోసేపును కూడా అమ్మేశారు. ఎంతకి? 20 తులాల వెండి. అంటే మనుషులు కొనుక్కునేవారు. మార్కెట్లో పశువులు ఎట్లా కొనుక్కునేవారు, వస్తువులను ఎట్లా కొనుక్కునేవారో, పనులు శాశ్వతంగా వారి ఇంట్లో పనులు చేయించుకోవటానికి మనుషులను దాసులుగా వారు కొనుక్కునేవారు. కాబట్టి అప్పట్లో అలా జరిగేది. ఇప్పుడైతే ప్రపంచ పరిస్థితులు మార్పు చెందాయి కాబట్టి వాడు కోటీశ్వరుడైనా కులం తక్కువడని ఎవరైతే అంటున్నామో వారు కూడా గౌరవం ఇవ్వాలి. ఈరోజు అందరూ మనుషులమే. ఈ భూమి మీద ఎవ్వరు ఎక్కువ కాదు, ఇప్పుడు ఎవరు కూడా తక్కువ కాదు. అందరూ ఒకటే. ఎవరికున్న స్తోమత వారికి ఉంటుంది, ఎవరికున్న అర్హతలు వారికి ఉంటుంది. ఈ కారణము చేత ఎవరిని ఈరోజు చిన్న చూపుగా తక్కువగా అంచనా వేయటానికి వీలు లేదు. కాబట్టి ఒక మనుషుడు ఒక చిన్న పిల్లవాడిని చిన్ననాటి నుండి తన ఇంట పెంచితే గనుక, ఒక దాసుడైన పిల్లవాడిని కొంతకాలం పెరిగి పెద్దవాడైన తర్వాత వాడి స్థానం ఏంటంటే కుమారుడుగా పరిగణించబడతాడు. కుమారుని యొక్క వారసత్వములోకి అతడు వస్తాడు అని చెప్పేసేసి ఈ వాక్యములో మనం చదువుతున్నాం. ఇప్పుడు మీకు నేను చదివిస్తా. ఖురాన్ గ్రంథము సూరే అహజాబ్, అంటే ఖురాన్ 33వ చాప్టర్ అది. ఖురాన్ సూరే అహజాబులో ఏమున్నదో ఒకసారి మీరు వినండి, జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఈ వాక్య భాగాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్తాను. ప్రజలు దత్త కుమారులను తమకు పుట్టిన సొంత కుమారులుగా తలంచి, తమ పుత్రుల వంటి హక్కులు వారికి కలవని తలంచి ఉండిరి. అందు ఎట్లు సొంత పుత్రుని భార్య కోడలను పెండ్లాడి నిషిద్ధమో, దత్త కుమారుని భార్యతో పెండ్లాడుట నిషిద్ధమని తలంచుచుండిరి. దేవుడు దానిని రద్దు చేయుచు, దత్త కుమారులు సొంత పుత్రుల వలె కానేరరు అని తెలుపుటకు అరబ్బులో ప్రసిద్ధి ఉన్న 2 విషయములను తెలుపుచున్నాను. ఇందు జైదు బీబీ జైనబును పెండ్లాడిన విషయము చెప్పబడుచున్నది. బీబీ జైనబు హజ్రత్ రసూల్ వారి మేనత్త కుమార్తె. కురైషు గోత్రములో పుట్టిన ఆమెకు వంశ గౌరవము చాలా కలదు. జైదు అరబ్బులో మంచి వంశములో పుట్టిన అతడు ఒక దుష్టుడు. అతనిని బాల్యములో పట్టుకొని వచ్చి మక్కాపురములో అమ్మివేసెను. బీబీ ఖదీజా అతనిని వెలకు తీసుకొనెను. కొన్నాళ్ల పిదప బీబీ ఖదీజా జైదును హజ్రత్ రసూల్ వారికి నొసంగెను. జైదు తండ్రికి అతని వృత్తాంతము తెలిసి మక్కాపురమునకు వచ్చి హజ్రత్ రసూల్ వారితో, మీకు వెల పైకమునిత్తును, జైదు వదిలిపెట్టడు అని పలికెను. అందుకు హజ్రత్ రసూల్ వారు, మీరు డబ్బునియ్యక్కర్లేదు, మీ కుమారుడు మీ వెంట వచ్చినచో మీరు పిలుచుకొని పోవచ్చును అని సెలవిచ్చిరి. అప్పుడు అతడు జైదును పిలువగా, నేను రాను, నేను రసూల్ వారి యొద్దనే ఉందును. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వారు నన్ను ప్రేమించి పోషించుచున్నారు అని పలికి తన తండ్రి వెంట పోకుండెను. అప్పుడు హజ్రత్ రసూల్ వారు అతనిని ఆజాద్ అనగా స్వేచ్ఛాపరునిగా చేసి తన పెంపుడు కుమారుడిగా చేసుకొని వచ్చిరి. అప్పటి నుండి జైదు మహమ్మద్ యొక్క కుమారుడు అని పిలువబడుచుండెను. బీబీ జైనబ్ జైదునకు నిచ్చి పెండ్లి చేయవలనని హజ్రత్ రసూల్ వారు కోరిరి. అందుకు బీబీ జైనబ్ ఆమె సహోదరుడు జైదు బానిసగా ఉండిన అతని తలంచి ఆ సంబంధమునకు సమ్మతింపకుండిరి. అప్పుడు ఈ దేవుని సందేశము వచ్చెను.
దేవుని ప్రవక్త కోరినట్లు ముసల్మానులు సమ్మతింపవలను, దానికి విరోధముగా పోకూడదు. అందుకు వారికి ఎలాంటి అధికారము కూడదు. భక్తులు మనస్పూర్వకముగా దేవుని ఆజ్ఞకును అతని ప్రవక్త సెలవునకును విధేయులై ఉండవలను. ఈ వాక్యము వినగానే బీబీ జైనబును ఆమె సహోదరుడును ప్రవక్త ఆజ్ఞను సమ్మతించిరి. అప్పుడు జైదు బీబీ జైనబును పెండ్లాడెను. బీబీ జైనబునకును జైదునకును సరిపడలేదు. వారి ఇద్దరి మనస్సులు కలియలేదు. వారిద్దరికి తగు ప్రారంభమాయెను. ఆ పోరు పడలేక జైదు హజ్రత్ రసూల్ వారి యొద్దకు వచ్చి, నేను జైనబును విడిచిపెట్టుదును అని విన్నవించెను. అప్పుడు హజ్రత్ రసూల్ వారు జైదుతో, నీవిట్లు చేయవలదు, నీ భార్యను నీ యొద్దనే ఉంచుకొనుము అని సలహా ఇచ్చిరి. జైదు దేవుని ఆగ్రహము వలన ఇస్లాంలో చేరెను. రసూలు వారి అనుగ్రహముచే పోషింపబడి పెద్దవాడై స్వేచ్ఛత పొందెను. తగవు హెచ్చుగా ఆయను. అప్పుడు జైదు తప్పక జైనబును విడిచిపెట్టను. తలాకునిచ్చిన పిదప ఆమె మనస్సు ఎట్లు శాంతించును? ఆమె నా మాటపై జైదును పెండ్లాడెను. నేను పెండ్లి చేసుకొనచో ఆమె మనస్సునకు తృప్తియు శాంతమును కలుగును. జైదు నా దత్త కుమారుడు, అతని భార్యను పెండ్లాడినచో జనులు కోడలను పెండ్లాడెను అని నిందపెట్టుదురు అని రసూలు వారికి మనస్సులో జంకుచూ ఉండిరి. దానికిందు దేవుడు, ఓ ప్రవక్త, నీవు అట్లు ప్రజలకు భయపడనక్కర్లేదు, నాకే భయపడి నా ఆజ్ఞ ప్రకారము చేయుట నీ పని అని సెలవిచ్చెను. తుదకు జైదు తన భార్యను గూర్చిన కార్యము పూర్తి చేసుకొనెను. అనగా ఆమెకు విడాకు అనగా తలాకునిచ్చివేశను. తలాకు అయిన తరువాత 3 ఋతువుల కాలము గడిపి ఇద్దత్ పూర్తి అయిన పిదప దేవుని సెలవుచే బీబీ జైనబును హజ్రత్ రసూల్ వారు పెండ్లాడిరి. చదవబడినటువంటి ఈ ఖురాన్లో 33వ చాప్టర్. మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసుకోగలిగి తీసుకోగలిగితే కనుక ఆ మాటలు మీకు దొరుకుతాయి. ఖురాన్ 33 అనేటువంటి అధ్యాయంలో ఈ విషయాలన్నీ మీకు కనపడతాయి. ఏమని రాయబడిందంటే, మొహమ్మద్ వారికి కుమారులు 3 కుమారులు చనిపోతారు, పిల్లలు లేరు, వంశావళి లేదు. అయితే ఒక చిన్న పిల్లవాడిని ఒక దొంగ ఎత్తుకొచ్చి మక్కా పట్టణంలో వెండికి అమ్మేస్తుంటే మొహమ్మద్ గారి యొక్క ముందు భార్య బీబీ ఖదీజా ఆ పిల్లవాడిని కొనుక్కున్నది. పాలు త్రాగే ప్రాయంలో వచ్చిన ఆ పిల్లవాడు అలా పెరుగుతుండగా పూర్తిగా మొహమ్మద్ వారి చేతికి అప్పగించయ్యా, ఇస్లాము ధర్మంలోకి పిల్లవాడిని మనం నడిపిద్దాము అని అన్నప్పుడు నాటి నుండి ఆ పిల్లవాడిని తన సొంత కుమారుడిగా స్వీకరించి పిల్లవాడికి ఇస్లాం యొక్క ధర్మములో నడిపించారు. కొంతకాలానికి అసలు తల్లిదండ్రులు తెలిసింది, పలానా చోట మీ పిల్లోడు ఉన్నాడు, పలానా ఆమె కొనుక్కున్నది, పలానా మొహమ్మద్ గారి దగ్గర ఆ పిల్లవాడు ఎదుగుతున్నాడు అన్న వార్త ఎక్కడో వాడి తల్లిదండ్రులకు తెలిసింది. ఈలోగా వారు డబ్బు పట్టుకొని వచ్చి, అయ్యా మహాన్ బావా, ఈ పిల్లవాడు మా సొంత బిడ్డ, మా బిడ్డను మాకు ఇచ్చేయండి, మీరు ఎంత కొనుక్కున్నారో ఆ రుణం మీకు చెల్లిస్తానంటాడు అసలు తండ్రి. అప్పుడు ఈయనంటాడు, అబ్బాయి అలాంటిది ఏం అక్కర్లేదు, వస్తానంటే తీసుకెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు వైపు చూసి, అబ్బాయి వెళ్ళిపోతావంటే, లేదు లేదు, నేను ఎక్కడికి రాను, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెంచబడ్డాను కాబట్టి ఇక్కడే నా జీవితాంతం ఉండిపోతాను అన్నాడు. అప్పుడు వచ్చిన తల్లిదండ్రులు మరలా వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ విధముగా ఆ పిల్లవాడు సొంత కుమారుడుగా ఎంచబడ్డాడు. యుక్త వయసు వచ్చింది, యవన ప్రాయం. ఇప్పుడు ఆ పిల్లవాడికి పెళ్లి చేయాలి. పెళ్లి చేసే ప్రాయం వచ్చినప్పుడు సొంత బంధువురాలైనటువంటి కురేషి వంశస్థురాలైనటువంటి తన బీబీ మేనతని సఫియా అనబడినటువంటి వాళ్ళ బంధువురాలైనటువంటి బీబీ జైనాబ్ అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి, ఇదిగో ఈ జైదును పెళ్లి చేసుకోవాలని మేనత్త కుమారుతో చెప్తారు. అప్పుడు ఆ పిల్ల యొక్క అన్నగారు అంటే జైనాబ్ యొక్క అన్నగారు అంటాడు, ఇతడు బానిస, ఎక్కడి నుంచో వస్తే మీరు కొనుక్కున్నారు, వీడు వెనక ముందు ఏ ఆస్తిపాస్తులు లేవు, ఇలాంటి వాడికి నా చెల్లెలనిచ్చి పెళ్లి చేయటమా, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అంటాడు ఆ పాప అన్నగారు. అప్పుడు మహమ్మద్ వారంటారు, లేదు లేదు, అల్లా చెప్పిన మాట ప్రవక్త చెప్తున్నాడు, ప్రవక్త మాట ప్రజలు వినవలసిందే, ఈ అబ్బాయికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అల్లాయే నాకు చెప్పారు, కాబట్టి ఈ అబ్బాయినిచ్చి పెళ్లి చేయవలసిందే, ఒకవేళ మీరు తిరుగుబాటు చేస్తే కనుక తీవ్రమైన నష్టానికి గురవుతారు, జాగ్రత్త అని కాస్త భయపెట్టి హెచ్చరించాడు ఈయన.
ఆ మాటకు ఆ పిల్ల ఒప్పుకుంది, ఆ అన్నగారు కూడా ఒప్పుకొని జైనాబును జైదు అనే కుర్రవాడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుద్ది. కొంతకాలము కలిసి కాపురం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ పిల్లవాడు వచ్చి అంటాడు, నాన్నగారు నేను ఆమెకు విడాకులు ఇచ్చేస్తాను, ఆమెను భరించటం నా వల్ల కాదు, ఆమెకు నాకు సరిపడతా లేదు, నేను వదిలేయాలనుకుంటున్నట్టు లేదరా, అలా అనకు బాబు, జాగ్రత్తగా కాపురం చేసుకోండి ఒకసారి తొలిసారి చెప్పాడు అన్నమాట. అయినా సరే లేదు ఆమెను వదిలేస్తాను అని అన్నప్పుడు, సరే నీ ఇష్టం అయితే వదిలేస్తే వదిలే అని చెప్పి దగ్గర నుండి తలాక్ విడిపించేశాడు. విడిపించిన తర్వాత 3 ఋతువుల కాలం అయిన తర్వాత ఇద్దాతు పూర్తయిన తర్వాత గడువు అని ఆ మాట. గడువు పూర్తయినప్పుడు ఇస్లాం ప్రకారం 3 ఋతువులు అవ్వాలి, 3 కాలాలు. ఈ 3 కాలాలు అయిన తర్వాత ఇద్దాతు సమయము పూర్తి అయిన తర్వాత మొహమ్మద్ వారు తిరిగి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మరి నిన్నటి వరకు అదే పిల్లవాడు అదే ఇంట్లో కొడుకుగా చలామణి అయ్యాడు. ఆ తర్వాత అదే పిల్లవాడు విడిచిపెట్టేసినటువంటి కొడుకు భార్య, పెంపుడు కొడుకు భార్య బీబీ జైనాబును మరలా అల్లా చెప్పారట, లేదు ఈ అమ్మాయిని నువ్వే పెళ్లి చేసు. మరి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని మొదట అల్లా కూడా చెప్పింది, అదే అల్లా. అమ్మాయికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మరలా అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకోవని మాంగారికి చెప్పింది కూడా అల్లాయే. ఇట్టి రీతిగా 2 రకాలుగా ఈ మాటలు మాట్లాడేటువంటి ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడితో ఎట్లా మనం పోల్చగలుగుతాము? ఒకప్పుడు అవునని చెప్పి మరొకప్పుడు కాదు అని చెప్పేవాడిని ఎట్లా అవునంటే అవును, కాదంటే కాదు అనే దేవుడితో ఎట్లా మనము సమభాగస్తులుగా మనం చేయగలుగుతాము? ఆలోచన చేయండి. ఈ కారణము చేతనే బైబిల్లో ఉన్న సృష్టికర్తని యెహోవా దేవుని యొక్క పోలికలతో ఖురానులో ఉన్న అల్లా నేను దేవుడు కాడు. ఇది ప్రపంచ క్రైస్తవ్యం విశ్వసించాలి, నమ్మి తీరాలి. ఇది మొదటిది. రెండవది, బైబిల్ ప్రకారంగా చూస్తే దైవ ప్రవక్తల యొక్క స్థానములోకి ఖురానులో ఉన్న మొహమ్మద్ గారు రారు. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఏ ప్రవక్తతో పోల్చినా ఖురానులో ఉన్న మొహమ్మద్ గారి యొక్క అంతస్తును పోల్చి వస్తే చాలా వేరుగా కనబడతారు. కాబట్టి నిన్నటి వరకు అదే ఇంట్లో కొడుకుగా చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి పాలిచ్చి పెంచి ఒడిలో పెంచి గుండెల మీద పరుండబెట్టి కుమారుడుగా స్వీకరించి వానికి జైదు అని ఒక పేరు పెట్టి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత బంధువురాల అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చేసి మరలా ఈయన పెళ్లి చేసుకోవటం. ప్రజలు అనుకున్నారట, ఇదేంటి కొడుకు భార్యను పెళ్లి చేసుకోవటం, ఇది ఎంతవరకు న్యాయబద్ధం అనేసి వారు అనుకుంటున్నప్పుడు వెంటనే అల్లా కలగజేసుకొని, ఓ మహమ్మదు, ప్రజలకు నువ్వు భయపడక నాకు మాత్రమే నువ్వు భయపడి నేను చెప్పినట్లుగా నీ కొడుకు విడిచిపెట్టిన జైనాబు అనేటువంటి ఆ అమ్మాయిని తిరిగి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని మళ్ళీ అల్లా గారే మొహమ్మద్ వారితో చెప్పారు. ఈ మాట నాయి కాదు సుమా, నేను మీ ఎదుట చదివించిన ఖురాను గ్రంథములు ఉన్న మాటలు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే మామగారు కోడలతో శయనింపవద్దు అని వ్రాయబడింది. తెలియక ఒక దినాన యోధ తన పట్టణానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతని యొక్క కోడలైనటువంటి తామారు, చెప్పండి ఆమె పేరేమిటి, తామారు అనే ఆమె, నాకు 2 భర్తలు ఇచ్చాడు మా మామగారు, ముందు భర్త చచ్చిపోయాడు, ఇంకొక ఆయన కూడా ఇచ్చాడు, ఆయన చనిపోయాడు, ఎలాగైనా నా వంశావళిని నేను నిలబెట్టుకోవాలి, మొత్తం మీద నా మామగారి యొక్క వంశంలో నా వంశం కూడా చేర్చబడాలి అని చెప్పి యోధ తన త్రోవన పోతూ ఉంటున్నప్పుడు దారి మధ్యలో ముసుగు వేసుకొని ఒక స్త్రీగా కనబడినది ఈ కోడలే. మాంగారు తన ఊరు వచ్చాడని. అయితే ఆమె యొద్దకు వెళ్ళిన తర్వాత ఆయన వేశ్య అనుకున్నాడు. ఆమె కూడా వేశ్యగానే తాను పరిగణించుకుంది. వాస్తవానికి వేశ్య దగ్గరికి వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేను రిటర్న్ వచ్చినప్పుడు నీకు డబ్బులు ఇస్తానన్నప్పుడు, మరి అంతవరకు కొదువు నా దగ్గర ఏం పెడతావు అన్నప్పుడు ఒక తాడు, కొన్ని ఆధారాలు, ఒక కర్ర ఆమె దగ్గర పెట్టాడు. సరిగ్గా ఆమె గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిన తర్వాత మళ్ళీ ఇదే మామగారైనటువంటి యోధ కోడలు నిలదీస్తాడు, నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత నా 2 కొడుకులు చచ్చిపోయారు, నీకు గర్భం ఎట్లా వచ్చింది అని అన్నప్పుడు, అయ్యా నేను తప్పుడు మనిషినని మీరు భావించకండి, అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇస్సాకు, ఇస్సాకుతో చేసిన వాగ్దానం యాకోబు, యాకోబుతో చేసిన వాగ్దానము యాకోబు కుమారుడైన మీరు యోధ, మీరు నాకు మావయ్య అవుతారు. మీ రక్తములోంచి వచ్చిన మీ పెద్ద కుమారుడు నాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఆయన చనిపోయాడు. మీ రక్తం పంచుకు పుట్టిన మీ 2వ కుమారుడు నాకు ఇచ్చి పెళ్లి చేశారు, వాడు చనిపోయాడు.
కానీ నేను గొడ్రాలుగానే నేను చివరికి మిగిలిపోయాను. అయితే మీ రక్తముతోటే వంశావళిని నేను పెంచాలని నేను అనుకున్నాను. కాబట్టి నేనేమి తప్పుడు పని చేయలేదు. ఇదిగో ఈ కొదువు నా దగ్గర పెట్టి వెళ్ళిన వాడు ఏ వ్యక్తో అతడే నాతో కలవగా నేను గర్భవతినయ్యానని చెప్పేసి ఆ కర్రను త్రాడును తెచ్చి ఆ మామగారి చేతిలో పెట్టినప్పుడు వెంటనే కళ్ళంట నీళ్లు తెచ్చుకుని పశ్చాత్తాపం. ఎందుకంటే ఆ సందర్భాలు ఆమె కోడలు, మామగారు. ఇది ఆమె ఇష్టపూర్వకంగా చేసినటువంటి పనే తప్ప ఇందులో ఆ దేవుడే స్వయముగా వచ్చి నువ్వు ఇలా వెళ్ళు, ఇలా పంచే దారి మధ్యలో ఉన్న వేశ్యతో నూకలు, ఇలాంటి డైరెక్షన్లు ఏమి కూడా బైబిల్లో దేవుడి పొల. దేవుడు విలువైన అంతస్తుతో కూడిన మాటలు ఎట్లా ఉంటాయంటే, దావీదు ఒక దినాన బెత్షెబాతో వెళ్ళినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన తర్వాత దేవుడు అన్న మాట ఎలా ఉంటుంది తెలుసు, వారు పిచ్చి ఎదవా, అంతకీ అవసరమని నన్ను అడిగితే నేను నీకు ఇవ్వలేనా? అలాంటిది ఆమె భర్తను యుద్ధంలో ముందు పెట్టి నువ్వు చంపించేశావు. ఆమెను నువ్వు లొంగ తీసుకొని నీ భార్యగా చేసుకున్నావు. ఇది మొదలుకొని నీ ఇంటి వారికి యుద్ధమే కలుగుతుంది. నేను ఎవరిని సర్వశక్తి గలవాడిని, నన్ను అడిగితే అనేకులు నీకు ఇవ్వగలిగేంత సామర్థ్యత గలవాడు. అంత దొంగ చాటుగా నువ్వు లాక్కొని ఆమె భర్తను యుద్ధంలో పెట్టి చంపేయడం అంత నీకు అవసరమా? అంత నీకు అవసరమా? అదే కావాలనంటే నేనే నీకు ఇస్తాను కదరా. అంటే ఇప్పుడు ఉదాహరణకు మన పిల్లవాడు, మన ఇంట్లో భోజనం ఉంది, అమ్మ సమృద్ధిగా పెడుతుంది, నాకు సమృద్ధిగా తెస్తున్నాడు డబ్బులు, కానీ వీడు పక్కింటికి వెళ్ళి దొంగతనం చేసి అన్నం తిన్నాడు అనుకోండి. అలా అన్నం తింటున్నప్పుడు అవతల వాళ్ళు కంట కనబడిపోయాడు. వెంటనే ఆ పిల్లడు దొంగ ఏమనుకుని కావలు పట్టుకొని లాక్కోసి తీరా సొత్తు పక్కింటి మన పిల్లోడు. ఆ ఇంటికి అలా వాళ్ళు వచ్చి మన ఇంటికాడ గోల పెట్టారు. చూడండి అమ్మ, మీ పిల్లోడిని పెంచే తీరు ఇదేనా? మీరు అన్నం పెడతలేదా మీ పిల్లోడికి? మీ ఇంట్లో అన్నం లేదా? మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి మా ఇంట్లో అన్నం తింటున్నాడంటే తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు తెలుసు? ఎవరు ఎలవా, మరి కావాలి నేను తెచ్చి పెడతాను కదా బోల్డ్ అని. ఆ ఇంటిలో తినవలసినంత కరమేంటరా నీకు? ఆ ఇంటి గోడ దూకడం ఏంటి? ఆ యొక్క వంటగదిలో దూరడం ఏంటి? ఆ ఇంట్లో భోజనం నీకంత అవసరం ఏంటి? మేము సమృద్ధిగా ఉండేది కదా ఇంట్లో, ఇంకా కావాలి నేను తెచ్చి పెడతాను కదరా నీకు కావాలితే. ఈలాగే ఎలాగైతే మనం మాట్లాడతామో దావీదు విషయంలో కూడా దేవుడు మాట్లాడింది అలాగే మాట్లాడాడు తప్ప నువ్వు అడిగితే 100 మంది తెచ్చి నీ ముందు పడేస్తానన్న మాట కాదు ఇక్కడ అర్థం. అంటే దేవుని అంతస్తు చెప్తున్నాడు. మరి పిచ్చి సన్నాసి వెదవన్నారు వెదవా, అడిగితే నేను ఇవ్వలేనేట్రా, నేనే తక్కువ అన్నా, సమృద్ధి గలవాడిని కదా, కనీసం ప్రార్థించచ్చు, నన్ను అడగచ్చు కదా. అలాంటి నువ్వు దొంగచాటుకి వెళ్ళి ఆమె భర్తను చంపి ఆమెతో నువ్వు ఇలా చేయటం నీకు మంచిది కాదు, నీ బిడ్డను నేను మొత్తుతున్నాను, ఆ విధంగా వచ్చిన గర్భఫలాన్ని నేను అణిచేస్తానని చెప్పి ఆ పిల్లవాడిని దేవుడు మొక్కాడు. అంటే బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు నీతి గలవాడు. బైబిల్ గ్రంథములో ఉండేటువంటి దేవుడు యథార్థమైన దేవుడు. మరి ఇదే దేవుడు ఒకవేళ ఖురానులో ఆయన కూడా ఈ దేవుడే గనుక అయ్యుంటే కోడలతో సైనించవద్దని లేవికాండంలో రాయబడినది. ఇక్కడ మనం చదువుకున్న మూలాంశం మరలా మీ జ్ఞాపకం చేయాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభావముగా పెంచిన ఎడల తుదుకు వాళ్ళు అతనికి కుమారుడుగా. అంటే ఎంత బాగుంది ఈ మాట. మరి అక్కడ కూడా చిన్నప్పటి నుంచి గారాభారంగా పెంచాడు మహమ్మద్ గారు. జైద్ అనే పిల్లవాడిని వెండికి కొన్నారు, పెంచుకున్నారు. మరి కొడుకుగా పెంచబడినప్పుడు కొడుకుగానే చివరి వరకు ఉండాలి. మరి కొడుకు భార్య ఏమవుతుంది? కోడలే. కోడలంటే ఒక మాటలో చెప్పడం కూతురుతో సమానం. కోడలనగా ఒక మాటలో చెప్పాలంటే కూతురంతటి యోగ్యత. ఎందుకంటే ఆడపిల్ల మన గుమ్మం దాటి అలాగే వెళ్ళిపోతాయి. మరొక ఆడపిల్ల మనకు ఇంటికి వస్తుంది కొడుకుగానే ఉంటే, అప్పుడు ఆడపిల్లే. అంటే మన ఇంట్లోంచి ఒక ఆడబిడ్డ బయటకు పోయింది, మన కుమారుడికి భార్యగా మరొక ఆడబిడ్డ మన ఇంటికి వచ్చినప్పుడు మన కుమార్తె ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ఆ ఆడబిడ్డ కూడా అంతటి ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే ఆధిక్యత, కుటుంబ గౌరవం అంతా కూడా నిలబెట్టాలి. ఒక కన్న కూతురులాగే చూడాలి. ఇది సమాజము హర్షింపదగ్గ విషయం. ఆహా, ఎంత మంచి కుటుంబం అండి. వారి కోడలు కూడా సొంత కూతుర్లా చూస్తారండి. అలాగే అల్లుణ్ణి కూడా సొంత కొడుకు కంటే ఎక్కువగా చూస్తారండి. చాలా మంచి కుటుంబం అండి. అంటే ఇది సమాజంలో ఇలాగ మెలుగుట చేత సమాజం హర్షిస్తుంది, ఎంతో ఘనత వస్తుంది. కానీ వారిని కాల్చుకు తినేసే విధముగా వారి మీద లేనిటువంటి వేరు ఉద్దేశాల భావాలతో ఉంటే కనుక ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతారు. మరి ఇక్కడ మొహమ్మద్ గారికి ముందు ఆ పిల్లవాడికి బంధువురాల్నిచ్చి పెళ్లి చేయమని చెప్పింది ఆ అల్లాయే.
కొడుకు విడిచిపెట్టేసిన తర్వాత కొడుకు భార్యతో మళ్ళా నువ్వే పెళ్లి చేసుకోమని చెప్పడం ఆ అల్లా గారే చెప్పారు. ఈ కారణం చేత అలా చెప్పినటువంటి ఆయన బైబిల్లోని యెహోవా దేవుడితో సమానుడు కాడు. అలా చేసుకునేటువంటి దైవ ప్రవక్తని ప్రపంచ ముస్లింలు నమ్ముకుంటున్న ఆయన బైబిల్ ప్రకారంగా ప్రవక్త కారు. ఇది మొట్టమొదట మీరు తెలుసుకోండి. ఈనాడు తెలియక చాలా మంది వాస్తవాలను ప్రక్కన పెట్టి ఏదో 4 మాటలు నేర్చేసుకొని ముందుకు వచ్చి గ్రంథ పరిశోధనలు ఉండవు. పరిశోధనలు గ్రంథాల్లో వాస్తవాలు గ్రహించరు. ఏదో తెలిసిన 4 మాటలు చెప్పి బల్లగుద్ది ప్రసంగాలు చేసిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాస్తవముగా ప్రతీది గ్రంథ పరిశోధన అవసరం. అక్షరం టు అక్షరం, లేఖనం టు లేఖనం ప్రతీది పరిశోధన చేసి వాస్తవమైన దానిని ముందు పెట్టాలి. బైబిల్ చెప్పిన సమస్తమును పరిశీలన చెయ్యండి, తుదుకు మేలైన దానిని చేపట్టాడు. బైబిల్ గ్రంథ ప్రకారంగా దాసుని కూడా నువ్వు ఎలా చూడాలో తెలుసా? కుమారుడుగా చూడని చెప్తుంది బైబిల్. కానీ ఇక్కడ కుమారుడును కూడా ఎట్లా చూసాడంటే చివరికి బయట వాడితో సమానం అన్నట్లుగా చూసి అతడు విడిచిపెట్టేస్తే, నిన్నటి వరకు అదే ఇంట్లో కొడుకుతో కాపురం చేసింది ఆమె, అదే ఇంట్లో ఈరోజు మామగారు అతనికి తండ్రిగా ఉండేటువంటి ఆయన పెళ్లి చేసుకున్నారు. మరి నిన్నటి వరకు భార్యగా చలామణేటువంటి ఈమెను ఆ పిల్లవాడు ఈ రోజు నుండి ఎలా చూడాలి? అమ్మలా చూడాలి. అంటే నిన్నటి వరకు ఇతను పక్కనే పండుకుంది, ఈరోజు తండ్రి ప్రక్కన పడుకున్నది. కాబట్టి నిన్నటి వరకు భార్యగా ఇతను గుర్తించాడు, ఈ రోజు నుండి ఆవిడ్ని అమ్మగా గుర్తించి పక్క నుండి వెళ్ళిపోవాలన్నమాట, ఎదురుగా కూడా చూడకూడదు. మరి ఇది ఎంతకాలం ఇలా జీవితం? అదే ఇంట్లో, అదే కుటుంబంలో, అదే కాపురం, అదే వ్యక్తి మధ్యలో ఈమె తల్లిగా చలామణి అవుతాం. నిన్నటి వరకు భార్యగా చలామణి, ఆ తర్వాత తల్లిగా అదే ఇంట్లో చలామణి చూడటానికి కూడా ఎంతది అసలు గగ్గురు పట్టేటువంటి విషయం అన్నమాట. రోజు రోజుగా జీవితం ఆ కుటుంబాన్ని అలా చూస్తూ ఉంటే 10 మంది కూడా ఒకలాంటి చెడ్డభిప్రాయం చేస్తారు. దీనిని ప్రజలలో అసహించుకోకుండా ఉండాలని చెప్పి మధ్యలో మళ్ళా అల్లా గారిని యాక్ట్ చేశారు. అంటే అల్లా నాకు చెప్పారు, నేను చేస్తున్నాను, ఇది నా సొంత నిర్ణయం కాదని చెప్పి ఈయన తప్పించుకొని ఆ నిన్నంతా తీసుకొచ్చి అల్లా గారి మీద పెట్టి అల్లాయే నన్ను చేసుకోమని చెప్పాడు. కాబట్టి బానిస కుమారుడు సొంత కుమారుడితో సమానము కాడు అని అల్లా చెప్పారు. కాబట్టి దాసుడు ఎప్పుడు దాసుడే. ఆ దాసుని యొక్క స్థానము కుమారుడుగా ఎప్పటికీ చలామణి కాదు. కుమారుడు ఎప్పుడు కుమారుడుగానే ఉంటాడు, దాసుడు ఎప్పుడు దాసుడుగానే ఉండాలి అనేసి ఖురాను తేల్చింది. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయము గలతీ పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు 7 వచనం చదువుదాము. 6 కానీ చదువుదాము. 4వ అధ్యాయము. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అన మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను. కాబట్టి మీరు ఇక మీదట దాసులు కారు, కుమారులే. నిజంగా మీరు కుమారులే గనుక అయ్యుంటే దేవుని ద్వారా వారసులను, వారసు అంటే ఏమైపోయాం ఇప్పుడు? నిజంగా పాపమును బట్టి అపరాధమును బట్టి మనం ఎవరో దాసులం. దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచున్నట్టు, అది నిన్నటి వరకు మన జీవితం. దాసి తన యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు, ఇది నిన్నటి వరకు మన స్థితి. మరి ఇప్పుడు ఏం చేయబడ్డాము? దాస్యత్వము నుండి విడుదల పొంది దత్తపుత్రాత్మను పొందిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను తెచ్చి మనలో విడిచిపెట్టాడు. కాబట్టి ఇక మనం ఎవరము కాము? దాసులము కాము. మరి ఎవరము? కుమారులము. మనము కుమారులమైతే క్రీస్తు ద్వారా మనము దేవునికి వారసులము, పరలోక పౌరులము, పరలోకానికి హక్కుదారులమై ఉన్నాం. అంటే బైబిల్ గ్రంథము ఎంతటి అద్భుతమైన రీతిలో మానవ జీవితాన్ని ఒక విలువైన స్థానానికి పెంచి పోషించే స్థాయిలో ఉంది. కానీ అక్కడ ఖురాన్ గ్రంథాన్ని చూస్తే ఏదో చిన్నప్పుడు తెచ్చుకున్నారు, పెంచారు, గుండెల మీద పెంచారు, పేరు పెట్టారు, ఏమంటే పెద్ద చేశారు, కడుపు నిండా భోజనం పెట్టారు, పెళ్లి చేశారు. సరే, ఇప్పుడు వారిద్దరికి సరిపడలేదు, విడాకులు ఇచ్చేసుకున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి తన త్రోవను వెళ్ళిపోతే వేరే వ్యక్తిని చేసుకుంటే అది వేరే విషయం.
కానీ ఏ తండ్రిగా అయితే ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి వానికి జైదు అని పేరు పెట్టారో అదే ప్రవక్త అని చెప్తున్న మహమ్మద్ గారు తన పెంపుడు కొడుకు విడిచి పెట్టేసిన కొడుకు భార్య బీబీ జైనాబును తిరిగి ఆయన పెండ్లి చేసుకోవటం జరిగింది. దీనిని బట్టి వెలుగునకు చీకటునకు ఉన్నంత వ్యత్యాసం ఉంది, పరలోకానికి పాతాళానికి ఉన్నంతటి విభేదము ఈ రెండు గ్రంథాల మధ్య ఉంది. ఇది తెలుసుకోక క్రైస్తవుల్లో కూడా పిచ్చోళ్ళు ఉంటారు. వారు అల్లా అంటారు, మేము యెహోవా అంటాం, వారు ఆమీన్ అంటారు, మేము ఆమేన్ అంటాము. వారు స్త్రీలు ముసుగేసుకుంటారు, మేము ముసుగేసుకుంటాము. వారు చేతులెత్తి నమాజు ప్రార్థన చేస్తారు, మేము అట్లా చేస్తాం. కాకపోతే వారు మేము ఒకటే. వారేమో అబ్రహాము యొక్క పెద్ద కుమారుడైన ఇష్మాయేల్ గారి సంతానము. క్రైస్తవులు అనబడిన వారు యేసు ప్రభు వారి ద్వారా వచ్చిన వారందరూ ఇస్సాకు నుండి వచ్చిన ఇజ్రాయేలీలు. కాబట్టి వారు ఇజ్రాయేలీలు, ఇస్సాకు సంతానం. వీరు ఇష్మాయేలీలు, అరబ్ మొహమ్మద్ వారు అని అనుకుంటూ భ్రమపడుతున్నారు. కానీ వాస్తవానికి ప్రపంచ ముస్లింలకు ఇష్మాయిల్కి సంబంధమే లేదు. ఇష్మాయిల్కి 12 కుమారుల ఏ గోత్రముల నుండి ఇస్లాం పుట్టుకు రాలేదు. మొహమ్మద్ గాని ఇస్లాం గాని అరబ్ తెగలకు సంబంధించినటువంటి వారు. వారికి అసలు బైబిల్లోని అబ్రహాముకు సంబంధం అసలు లేనే లేదు. ఇది గ్రంథ పరిశోధన చేసినప్పుడు వాస్తవాలు తెలియపరచబడతాయి. ఓకే, సరే, ఇప్పుడు దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది ఇక్కడ సామెతల గ్రంథం అనంటే, ఒకడు తన దాసుణ్ణి చిన్నప్పటి నుండి గారాభావముగా పెంచినట్లయితే గనుక చివరికి వాడు ఏమవుతాడంటే కుమారుడు అవుతాడు. రండి, నిర్గమాకాండం ఎట్లా కుమారుడు అవుతాడో నిర్గమాకాండము 2వ అధ్యాయం 9-10 వచనాలు త్వరగా చదువుదాము. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు నెలవారీగా జీతం ఇచ్చి పెడతాను. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి పాలిచ్చి పెంచాను. ఆ పిల్లవాడు అనగా మోషే పెరిగి పెద్దవాడై ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడుగా ఆయన. చాలు, ఎంత అద్భుతమైన మాట. వాస్తవానికి మోషే ఎవరు పిల్లాడు? మోషే ఎకేబేదు కుమారుడు. అమ్రాన్ ఎకేబేదుల యొక్క 3వ సంతానం దైవజనుడు మోషే. మరి ఫరో కుమార్తె ఎవరు? ఐగుప్తీరాలు. ఫరో కుమార్తె ఎవరు? ఐగుప్తు దేశపు మహారాజు యొక్క కుమార్తె. స్నానం చేస్తుంటుండగా నైల్ నదిలో జమ్ము పెట్టులో పెట్టి పిల్లవాడిని వదిలేసింది తల్లి. ఎందుకు వదిలేసింది? అప్పటికి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ కూడా ఏం చేయమని చెప్పాడు ఫరో చక్రవర్తి? చంపేమన్నాడు. కాబట్టి ఫరో సైనికులు వచ్చి నా ఇంట్లో చొరపడి నా కళ్ళ ముందు నా పిల్లోని చంపేసేయటం కంటే అది నేను చూసి భరించలేను. అప్పటికి పుట్టి నా దగ్గర 3 మాసాలైంది పిల్లోడు పుట్టి. ఎన్ని నెలలైంది? 3 నెలలైంది పిల్లోడు పుట్టి. నా కళ్ళ ముందు చంపేయడం నాకు ఇష్టం లేదు. మరి బ్రతుకుతాడో చస్తాడంతా దేవుని చిత్తం అని చెప్పి ఒక జమ్ము పెట్టి తయారు చేసి మొసళ్ళు ప్రవాహముగా తిరిగే నైలు నదులు విడిచిపెట్టేసింది ఆ తల్లి. సరే, ఆ పిల్లని వదిలేసింది. అయితే దూరం నుండి మిరియాము అక్కగారు చూసింది ఈ దృశ్యం. అయ్యో, మా తల్లి మా తమ్ముడిని వదిలేసింది, కళ్ళ ముందు చావును చూడలేక ఆయన తొట్టెట్టి ప్రయాణం చేసిన జమ్ము పెట్టి అటే ప్రయాణం చేయగా ఈయనొక ఫరో కుమార్తెలు ఆమెతో చెలికత్తులు స్నానానికి దిగారు ఆ నదిలో. సరే, స్నానం చేస్తుంటే జమ్ము పెట్టుని పిల్లవాడు దొరికాడు. దొరకడంతో ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే ఆ పిల్లడికి అప్పటికే సున్నతి ఖత్నా. ఎందుకంటే పుట్టిన 8వ దినం ఏం చేయబడాలంటే ప్రతి ఇజ్రాయేలీడికి సున్నతి జరగాలి. అప్పటికి 3 నెలలు ఆల్రెడీ అయ్యి ఉన్నది కాబట్టి పిల్లవాడి అంగమునకు సున్నతి చూసింది. ఎస్, ఈ పిల్లవాడు ఇజ్రాయేలీడే. ఎందుకంటే ఐగుప్తులకి సున్నతి లేదు. ఈ కారణము చేత ఈ సున్నతి అనే గుర్తు చూశాడు కాబట్టి ఈ పిల్లవాడు ఇజ్రాయేలీడే అని మాట్లాడుతున్న టైంలో ఈ మిరియాము వీడి దగ్గరికి వెళ్ళి, అమ్మ వందనాలు, పిల్లోడు మీకు దొరికినట్టున్నాడు కదా, ఈ పిల్లోడికి మరి పాలిచ్చి పెంచే ఒక తల్లి నేను చూడమంటారా అన్నట్టు మాట. ఎందుకంటే ఆవిడ పెళ్లి కాలేదు, ఆమె స్తన్యం నుండి పాలు వచ్చేది లేదు. ఎలా పెంచుద్ది పాలు లేనిది? అందుకని ఒక పాలిచ్చి ఒక దాది అంటే పాలిచ్చి పెంచే ఒక స్త్రీ కావాలన్నప్పుడు స్వయంగా ఈ పిల్లే వాళ్ళ తల్లిని తీసుకొచ్చింది. అప్పుడు ఫరో కుమార్తె చెప్పుద్ది, చూడు, పిల్లవాడిని జాగ్రత్తగా పెంచాలి,
నా కొడుకుగా పెంచాలి. నాకైతే పాలు లేవు, అందుకు నెలకు పాలు ఇవ్వలేదు. నీకు పాలు వస్తున్నాయి కాబట్టి నువ్వు పాలు విడిచేంత వరకు నువ్వు ఉంచు. ఆ తర్వాత తెచ్చి నాకు అప్పచెప్పాలా. నెలకు కావలసినంత బట్టి ఆ యొక్క జీతం ఇస్తాను, ఇంట్లో కావాల్సిన బట్టి అంతా, భోజనం అన్ని నేను చూసుకుంటా అంతే. చక్కగా తీసి ఆ పిల్లవాడు కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ తల్లి ఆ పిల్లవాడిని తెచ్చి ఫరో కుమార్తెకు అప్పగించగా నాటి నుండి మోషే ఆమెకు కుమారుడుగా ఎంచబడెను. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు చాలా విశేషమైనటువంటి. ఇంకో మాట చూపించాలి. న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు గమనిస్తే 17-11 వచనములు చూడండి. 7వ వచనం గడిచి యోధా బెత్లెహేము నుండి వచ్చిన యోధా వంశస్థుడైన ఒక యవనస్తుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుషుడు ఉన్నత స్థలము దొరికిన చోట నేను నివసింపవలనని యోధా బెత్లెహేము చుట్టూ తిరుగుచూ ఉండెను. అలా ప్రయాణము చేచు ఎఫ్రాయిముల మన్య దేశమందున్న మీకా అనే ఒక మనుషుని ఇంటిగా యవనస్తుడు వచ్చాను. అప్పుడు మీకా, అబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని ఆ యవనస్తుని అడుగగా అందుకు అతడు ఇట్లన్నాడు, అయ్యా నేను యూదయ బెత్లెహేము నుండి నాకు ఎక్కడైనా చిన్న పాకేసుకోవడానికి స్థలం దొరుకుతాదేమో చెప్పి నేను వచ్చిన లేవీయుడును. నాకు ఎక్కడైనా దొరకగల చోటు ఒకవేళ దొరికితే నివసించుటకు నేను ఇట్లా పోవుచున్నానని అతనితో నేను. అందుకు మీకా, చూడు, నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను నాకు యాజకునిగాను ఉండుము. నేను 1 సంవత్సరము నీకు 10 వెండి రోకలను, 1 దుస్తులు బట్టలు కూడా, అట్లాగే నెలకు ఆహారము కూడా నీకు ఇచ్చేదనని చెప్పక అంతట యవ్వనస్తుడైన పిల్లవాడైన లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. అంతటా యవనస్తుడు అతని కుమారులలో ఒక కుమారునిగా ఎంచబడి ఉండెను. చాలు. ఇక్కడ కూడా మీకేమర్థమైంది? వాస్తవానికి మీకాకు కొడుకు కాడు వీడు. ఎక్కడో మన్య ప్రాంతం నుండి వచ్చిన ఒక యవనస్తుడైనటువంటి లేవి వంశస్థుడు. కానీ ఆయన చెప్పాడు, అరే బాబు నా ఇంట్లో ఉండరా, నెలకి నీకు మంచి జీతం ఇస్తాను, డబ్బులు ఇస్తాను, నెలకు దుస్తులు ఇస్తాను, నెలకి వెండి రోకలు ఇస్తాను, సంవత్సరానికి ఇంత ఇస్తాను, కడుపు నిండి అన్నం పెడతాను, నా ఇంటికి నువ్వు తండ్రిగా నాకు ఉండాలా, నా యొక్క యాజకుడుగా నీవు ఉండాలా అన్నప్పుడు ఆ పిల్లోడు సరే ఎక్కడో తలదాచుకునే స్థలం కావాలనుకోండి, ఇంత మంచి ఆశ్రమం నాకు దొరుకుతుంది, దీన్ని ఎందుకు నేను పాడు చేసుకోవాలా, బట్టలు ఇస్తాడట, భోజనం పెడతాడట, నెలకి జీతం వెండి రోకలు ఇస్తాడట, ఇంకెందుకు నేను అటు ఇటు తిరిగేది అని చెప్పి ఆ ఇంటిలోనే నివాసం అన్నాడు. ఆ ఇంటి వారు ఆ యజమానుడు అంటున్నాడు, ఇతడు నాకును కుమారుడే. అంటే ఏమన్నాడు? అతని కుమారులలో ఒకనిగా అతడు ఉంచబడెను. చాలు, ఉండెను. కాబట్టి ఇక్కడ మీరు నిర్గమాకాండములో సొంత కుమారుడు కాకపోయినా చెప్పాలి, కుమారుడుగా పరిగణించబడి జీవితం అంటే మోషేకి నిజం తెలిసే వరకు తల్లిగానే పెంచింది ఆ తల్లి పిల్లవాడిని. అలా ఇక్కడ మీకా అనేటువంటి ఇతడు కూడా ఆ ఇంటికి వచ్చిన పిల్లవాడిని తన కుమారులలో ఒక కుమారుడుగానే ఎంచెను. ఇప్పుడు సామెతల గ్రంథం చదివితే మీకేమర్థమైంది? ఒక పిల్లవాడు చిన్ననాటి నుండి గారాబముగా పెంచగలిగితే గనుక చివరికి వాడు పెద్దవాడైన తర్వాత వాడు అతనికి ఏమవుతాడటండి? కుమారుడు. ఎంత అద్భుతం! అంటే బైబిల్ ఒక దాసుడిని కూడా ఎలా చూసిందంటే కుమారుడుగా చూస్తుంది. ఒక పాపిని, ఒక దాసుడును కూడా బైబిల్ ఏ విధంగా చూస్తుందంటే కుమారుడికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తూ ఉన్నది. యేసు ప్రభువు చెప్తారు యోహాను సువార్త 15వ వచనములో ఇట్లా మాట్లాడతాడు, కావున ఇక నేను మిమ్మల్ని ఎన్నడూ దాసులని పిలవక స్నేహితులుగానే నేను మిమ్మలను పిలుచుచున్నాను. చూడండి 15 యోహాను సువార్తలో, దాసుడు చేయను దానిని అతడు ఎప్పటికీ చూడడు గనుక ఇక నేను ఎప్పటికీ మిమ్మలను దాసుడా అని నేను ఎప్పటికీ మిమ్మలను పిలువక స్నేహితుడా అని నేను నిన్ను పిలుచుచున్నాను. చాలండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంట బయటనే ఉండును, కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో ఉండును. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనము.
అందుకు యేసు పాపము చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటి లోపల వచ్చి ఉండే అర్హత గలవాడు కాడు, కానీ రక్తం పంచుకు పుట్టిన కుమారుడైతే మాత్రం ఎల్లప్పుడూ మన పిల్లలు మన ఇంట్లో ఉంటారండి. అది మన హక్కు. వాళ్ళు మన కడుపును పుట్టారు, మన రక్తం పంచు పుట్టారు. మనం తిన్న దాంట్లో తింటారు, వాళ్ళు చేపెట్టుకుని తిన్న హక్కు వాళ్ళకు ఉంది. మనం తింటుంటే మన కంచంలో చేపెట్టుకుని తిన్నా ఇంకా సంతోషిస్తుంది. దాని నేనే పెడతాను దా బాబట్ అంటే ఇది మన బిడ్డలు. కానీ దారిపోయినోడు ఎవడో వచ్చి మన కంచంలో చేయబెడితే మనం ఎట్లా ఊరుకుంటామండి? మన పిల్లలు మన జేబులో చేయట్టే హక్కు వాళ్ళకు ఉంది. మన జేబులో ఉన్న ధనాన్ని వాళ్ళు ఖర్చు కోసం తీసుకునే హక్కు ఉంది. అబ్బాయి డబ్బులు తీసా ఇందని తీసుకున్నాను డాడీ, ఒక 1000 రూపాయలు కావాలి, తప్పేముంది? ఇదే పని బయట ఉండి చేయమనండి, వాడి దొంగగా మనం అంచనా వేస్తాము. కాబట్టి కుమారుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? ఇంటిలో ఉంటాడు. దాసుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? పాడెక్కడ ఉంటుంది? పశువులు ఎక్కడుంటే పశువులు ఎక్కడుంటే పేడ ఎక్కడ ఉంటుంది? ఆ రొచ్చు రోతలో ఇంట బయటనే ఉండును. కాబట్టి నేను మిమ్మల్ని దాసులుగా నేను మిమ్మల్ని చూడక స్నేహితులుగా కుమారులుగా చూస్తుంటున్నాను. అంటే బైబిల్ యొక్క అంతస్తు ఎంతటి విశేషమైనది! అంటే బైబిల్ యొక్క అమోహం, బైబిల్ ఇచ్చేటువంటి సందేశం, బైబిల్ దేవుడు చెప్పేటువంటి లేఖన విధానాలు ఎంతటి ఔన్నత్యము గలవి, ఎంతటి విశేషమైనవి. తెలియక వాస్తవం సత్య సంగతులు తెలియక నాడు వెలుగునే అంటే వెలుగైన దానిని చీకటిగా పెంచుకుంటున్నారు. చీకటిని నిజానికి వెలుగుగా భ్రమకు గురి చేయబడుతున్నారు. ఒక చోట అంట, తమ దృష్టికి తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులని, తమ దృష్టికి తమ జ్ఞానులమని చెప్పుకొని చువారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పురుగుల యొక్క చతుష్పాదు జంతువుల యొక్క ప్రాకు పురుగులుగా ప్రతిమ స్వరూపములుగా మార్చివేసి వారి జ్ఞానము వ్యర్థమాయను. వారు అక్షయుడుగు దేవుడి యొక్క మహిమను క్షయమగు మనుషులుగా మార్చేశారు. కాబట్టి తీపి చేదును తీపని ఎంచుకున్న వారికి శ్రమ, మేలు కీడనియు కీడు మేలని చెప్పుకుని వారికి శ్రమ. ఏది దైవం, ఏది దయ్యం, ఏది దైవ గ్రంథం, ఏది నిజానికి దైవ గ్రంథము కానిది? మరి దైవము లేక దైవ గ్రంథానికి ఒక నీతి అంటూ ఉంటుంది. ఏంటంటే ఒక క్రమబద్ధం, ఒక విధానం ఉంటుంది. దాసుని కూడా కుమారుడుగా స్వీకరించే భాగ్యము ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఒక దినాన్ని నాకు వచ్చినటువంటి ఆలోచన చూడండి. ఒక వయసు వచ్చిన ఆడపిల్ల ఉంది మన ఇంట్లో. ఒకవేళ డిగ్రీ ఎగ్జామ్స్ కానీ 10th క్లాసే అనుకోండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యిందంటే కరెక్ట్గా చివరి 3 రోజులు అనుకుందాం. సరిగ్గా అదే టైంకి ఆ ఇంట్లో భార్యాభర్తలు అంటే ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు హఠాత్తుగా ఒక క్యాంప్, ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది. పిల్లల్ని తీసుకెళ్తే ఎగ్జామ్స్ పాడైపోతాయి, ఖచ్చితంగా రాయాలి. ఇంట్లో ఇంకెవరూ లేరు, ఉన్నదే ఒక్క ఆడపిల్ల. ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి తీరాలి, ఒకళ్ళు ఆగిపోవడానికి కూడా వీలు లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరికి ఆ అమ్మాయిని ఏం చేయాలి? అప్పగింత పెట్టాలి. అమ్మా ఇలా హఠాత్తుగా పెడుతున్నా నేను ఈమె, రావటానికి 4 రోజులు పడతాయి, 3 రోజులు మా పాపకి ఎగ్జామ్స్ మీ ఇంట్లో పెట్టుకోండి, మీ దగ్గర ఉంచండి, వీలైతే మీరే కాస్త కాలేక పరీక్ష ఎగ్జామ్స్ రాసే చోటు తీసుకురండి అని చెప్పేసి అప్పగించి ఏం చేస్తాం, మనం వెళ్ళటం జరుగుతుంది. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు మన ఇంటికి యువతల ఒక ఇల్లు ఉంది. ఒక ఇంట్లో ఉన్న ఆయన అమ్మలో కూడా వ్యభిచారిని చూడాలన్న భావం గలవాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. అమ్మలో కూడా ఒక వ్యభిచారిని చూడగలిగే చూపు గలవాడు ఒకడు ఉన్నాడు. రెండో ఇంటి గలవాడు ఒక వ్యభిచారిని కూడా అమ్మాని మనసు కలిగి పిలవగలవాడు ఒకడున్నాడు. ఆ పక్క ఒకడున్నాడు, ఈ పక్క అంటే ఇద్దరు దొంగలు ఉన్నారు చూసారు, ఆ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగ అన్నట్టు అనుకోండి. ఇప్పుడు ఎలాంటి వారికి మనం అప్పగించి వెళ్తాం? నేను మీకు మంచి అవకాశం ఇచ్చాను మీకు చెప్పడానికి. అంటే వ్యభిచారిని కూడా అమ్మా అన్న భావముతో చూడగలవాడికి అప్పగించి, బాబు మేము వచ్చే వరకు బిడ్డనే మీ అదుపులో పెట్టుకోండి, మీ ఆధీనం. అలాగే బాబు మీరు వెళ్ళిరండి, క్షేమంగా వెళ్ళిరండి బాబు, 3 రోజులు నా దగ్గరే ఉంటుంది బిడ్డ, నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. కారణం ఏంటి? అతడు వేశ్యను కూడా ఒక అమ్మగా చూసే భావము గలవాడికి అప్పగిస్తామే. మరి చిన్న పిల్లలో కూడా ఒక వేశ్యగా చూసి, కామాతృతతో చూసి
ఒక చిన్న పిల్ల దొరికితే ఆమెను కూడా పాడు చేయాలన్న మనసు కలిగి, ఏమంటే ఇక పెద్ద వయసు తల్లి వంటి వయసు ఉన్నా సరే ఆమెను కూడా శరీర అవసరాలు తీర్చుకోవాలన్న భావం గల వాడికి మన బిడ్డను అప్పగించి ఏ బుద్ధి జ్ఞానం ఉన్నాడని పనిచేస్తాడా చెప్పాలి కదా. ఇప్పుడు అదే ఇద్దరు కాపలాదారుల్లో ఒక ఆయన యేసు ప్రభు అయితే మరొక ఆయన మహమ్మదు. యేసు ప్రభు వ్యభిచారిని కూడా ఏమన్నాడంటే, అమ్మా నీ పాపములు, ఎస్ ఇలాంటి వాడికి అది చెప్పండి, కాపలా పెట్టుకోండి ఇలాంటి వాడిని. ఏం చేసి పెడతాడు? క్షేమంగా ఉంచుతాడు. ఎందుకని? వేశ్యలో కూడా తల్లిని చూశాడు ఆయన, వేశ్యలో కూడా అమ్మ భావాన్ని చూడగలిగాడు. సరే ఇప్పుడు ఈయన దగ్గరికి వద్దాం, రెండో ఆయన దగ్గరికి. 6 సంవత్సరాల వయసులో ఉన్న పాపను 50 సంవత్సరాల వయసులో ఉండగా పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు వచ్చేసేసి 50 సంవత్సరాలు. ఆ అమ్మాయి వయసు వచ్చి 6 years, చిన్న పిల్ల. అమ్మాయి పేరు ఆయిషా, బీబీ ఆయిషా. ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమె మరలా ఎవరు? ఆయన దగ్గర ముఖ్య అనుచరుడైన హజరత్ అబూబకర్ గారి యొక్క కుమార్తె. ఎక్కడ 6 ఏళ్ళు, ఎక్కడ 50 ఏళ్ళు. ఇదే సమాజంలో ఇదే మాట ఎవరైనా చెప్పి మీ ఇంటికి నేను వచ్చి నాకు 50 సంవత్సరాలు మీ మనవరాలని పెళ్లి చేసుకుంటానంటే అవతలలో క్షమిస్తారా? ముందు చెప్పుతో లాగిబడి కొడతారు. ఎదవా, నీ వయసు ఎంతరా, పిల్ల వయసు ఎంతరా, నీకు ఈ వయసు ఈ పిల్ల కావాల్సి వచ్చిందిరా, ముందు బయట దిగరా ఎదవా అంటారు. మరి ఆ రోజు ఎలా అయిపోయింది అది? మళ్ళీ దానికి ఏం చెప్తుంటే అబ్బాయి అప్పుడు బాల్య వివాహాలు జరిగాయి కాబట్టి అది ఆ రోజుల్లో తప్పు కాదు. ఆ రోజు ఈ రోజు కాదు. దైవం ఎప్పుడు కూడా ఒకే క్రమం. అంటే ఆ రోజులో తప్పు కాదు, ఈ రోజులు తప్పు అనడం లేదు. ఏ రోజులోని వ్యభిచారం అనేది తప్పే, ఏ రోజుల్లోనే నరహత్య అనేది తప్పే, ఏ కాలంలోనైనా దొంగతనం అనేది తప్పే అంతే, అంతవరకే. కాబట్టి ఆ రోజుల్లో ఇది రైట్ అయింది, ఈ రోజుల్లో ఇది తప్పు అయింది అనడానికి వీల్లేదు. మనం పద్ధతులు మనం మార్చుకున్నామో పరిస్థితిని బట్టి దేవుని న్యాయము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. ప్రారంభములు ఈయనకి భార్య బీబీ ఖదీజా మంచి ధనవంతురాలు, అప్పటికి 2 సార్లు వితంతు విధవరాలు, మక్కా పట్టణంలో మంచి వ్యాపారస్తురాలు. ఆమె ఇంట్లో నౌకరుగా వెళ్ళారు ఈయన మహమ్మద్ గారు. అప్పటికి పిల్లవాడి వయసు 25 సంవత్సరాలు, ఆమెకు 40 సంవత్సరాలు. 2 సార్లు భర్తను కోల్పోయిన వితంతు. ఆ ఇంట్లో నౌకరుగా పని మనిషిగా వెళ్ళి ఆమెనే పెళ్ళాడారు. అప్పటికి పిల్లవాడి వయసు 25 ఏళ్ళైతే ఆమె వయసు 40. ఇది ఒకప్పుడు జరిగింది. కొంతకాలం అయిన తర్వాత ఈయనకి 50 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 50 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళిద్దరినీ కూడా ఇంటి పక్కన కాపలా పెడితే ఎలాంటి వారికి మన బిడ్డను అప్పగించి వెళ్తాం? దీనికి పెద్ద డిగ్రీలు చదివేకల్లా క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే వాస్తవమైన సంగతి బయలుపరచబడతాది. ఇది నా అనుభవం. కాబట్టి ఇలాంటి వారికి ఎవరి చేతులు మన జీవితాలు అప్పగించుకుంటే, ఎవరి చేతికి అప్పగిస్తే మన జీవితాలు బాగుంటాయి. ఒక వేశ్యను కూడా అమ్మ వంటి మనసుతో చూశాడు ఆయన, కానీ ఒక చిన్న పిల్లలో కూడా కామాతులతో చూశారు ఆయన. కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరిని అనుసరిద్దాం, ఎవరిని ఫాలో అవుతే మనకి నిత్య జీవం దొరుకుతుంది. ఇది తెలుసుకోక ఈనాడు ఎంతో మంది తెల్లారితే క్రైస్తవుల యొద్దకు వచ్చేసి మీరు నడిచేది తప్పు, మాదే రైటు పొలంలో చెప్పుకుంటూ వెళుతున్నట్ట గ్రంథాలను పక్కన పెట్టి వాస్తవాలను ఆలోచన చేస్తే కనుక ఒక్కరూ మాట్లాడలేదు. కానీ బైబుల్ యొక్క విధానం ఏం చెప్తుందో రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24:45 వచనం కాడి చదువుదాము. మత్తయి సువార్త 24వ. అమ్మా, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడో వాడు ఆ యజమానుడు వచ్చే సమయానికి ఏ దాసుడైతే ఇలాగ మెలకువ కలిగుండి ఈ పనులు చేస్తాడో అతడు కనుగొంటాడో ఆ దాసుడు నిజానికి ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద అతనిని ఉంచునని మీతో నిశ్చయముగా. ఏమర్థమైంది ఈ మాట? ఒక యజమానుడి ఇంట్లో ఒక దాసుడు నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ యజమానుడు దేశాంతరము పోయి, నేను వచ్చే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోరా అబ్బాయి అన్నాడు. ఇంటి తాళపు చెవులు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు ఆ దాసుడు. తిరిగి రిటర్న్ వచ్చేసరికి ఏ దాసుడు ఆ మెలకువ కలిగి తన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ
తన పిల్లలను భద్రంగా జాగ్రత్తగా స్కూల్కి తీసుకురావటం, ఇల్లు గుమ్మాలు శుభ్రంగా చేసుకోవటం. కాబట్టి ఇలాగా ఏ దాసుడినైతే యజమానుడు అంత జాగ్రత్తగా యథార్థంగా ఉండటం కనుగొంటాడో చివరికి ఆ దాసుడు ధన్యుడిగా తీర్చబడతాడట. చివరికి తన యావదాస్తి మీద, చెప్పాలి ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది, తన యావదాస్తి మీద అతనిని అధికారిగా. ఏమంటే యావదాస్తి మీద అధికారి గురించి ఏ స్థానంలోకి వెళ్ళినట్టు వీడు? కుమారుడు స్థానం. కుమారుడు మరి యావదాస్తి మీద ఎవరికి అధికారం ఉంటుంది? కుమారులకి అధికారం ఉంటుంది. యావదాస్తి మా తండ్రిగా రాస్తాండి, మా తాతగారు రాస్తాండి, ఆ వీలునామా అయితే రాయలేదండి, మా నాన్నగారు చచ్చిపోయారు, మా తాతయ్య కూడా చచ్చిపోయారండి, ఉన్నది నేను ఒక్కగానే కొడుకునండి అని అన్నప్పుడు తప్పనిసరిగా ఆ పిల్లవాడికి ఇవ్వాల్సింది. యావదాస్తి తెచ్చి ఆ పిల్లవాడు జేబులో పెట్టాలి. అంటే బైబిల్ యొక్క గ్రంథము యొక్క వాస్తవము ఏ స్థాయికి మానవుడిని పెంచుతుంది, ఎక్కడ ఉండవలసిన జీవితాన్ని ఎంతటి ఉన్నత స్థానానికి తీసుకొని పెడుతుంది. ఇది లేఖనాల ద్వారా మనకు అర్థమయ్యే వాస్తవమైన సంగతులు. చూడండి 12వ అధ్యాయం లూకా శుభవార్తలో ఈ మాట 37వ వచనంలో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయం. అమ్మా, ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట నిజానికి కనుగొంటాడో, నిజంగా చెప్పాలంటే ఆ దాసుడు చాలా ధన్యుడు. అతడు తన నడుమును కట్టుకొని వాని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి పరిచర్య ధర్మమును జరిగించును. చాలు. ఏ దాసుడు మెలకు కలిగి ఉంటాడు అంటే ఇక్కడ ప్రభువు దాసుని కూడా ఏ స్థానంలో చూస్తానంటే కుమార స్థానంలో చూస్తున్నాడు. దాసీని కూడా కుమార్తె స్థానములో చూస్తున్నాడు. అందుకే ఆ కీర్తనలు మీరు చదివారు. దాసుడు తన యజమానుని చేతి తట్టును, దాసీ కందులు తన యజమానురాలి చేతి తట్టును. ఎస్, కాబట్టి ప్రభువైన దేవుడు యజమానుడై ఉన్నాడు, మరో ప్రకారంగా ఆయన తండ్రి అయి ఉన్నాడు, మరో ప్రకారంగా ఆయన మనకు దేవుడు, ప్రభువు, పాలకుడు, పోషకుడు, కర్త, యజమాని, అన్ని స్థానాలు ఆయనే భర్తీ అయి ఉన్నాడు. కాబట్టి ఇట్టి ప్రభువు మనకి అన్ని విధాలుగా కూడా మనకు సరిపడినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అక్కడ మోషేను పెంచుకున్నది ఫరో కుమార్తె. మోషే కూడా ఎలా చలామణి అయ్యాడు తెలిసిన విషయం తెలిసేంత వరకు కూడా ఫరో కుమార్తెకు కుమారుడుగానే పెంచబడ్డాడు. అంతే తప్ప లేదు మా అమ్మ నాన్న ఇజ్రాయిల్ తెలియదు. కొంతకాలం 40 ఏళ్ళు వయసు వచ్చే వరకు కూడా మోషేకి సత్యము తెలియదు. ఒకానొక రోజు దేవుడు ఆ విషయాన్ని బయలు చేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఎస్, నేను ఫరో కుమార్తెకు కుమారుడను నేను కాను, నా తల్లిదండ్రులు బానిసలు, మట్టి పిసికి ఇటుకలు తయారు చేసి ఇశ్రాయేలీలే నా తల్లిదండ్రులు అని మోషే అవగాహనము పొంది మిద్యాను దేశము వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి ఇత్రో అనే ఒక యాజకుని యొక్క కుమార్తెలలో ఒక కుమార్తెను మోషే పెళ్ళాడెను. అక్కడ ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత హోరే పర్వతం మీద దేవుడు మాట్లాడినప్పుడు 40-80 సంవత్సరాల వయసులో మరలా ఐగుప్తు దేశానికి వచ్చి వీరిని కనాను దేశానికి నడిపించే పనిలో మరొక 40 సంవత్సరాలు వీడితో కలిసి ప్రయాణం చేశారు. మొత్తం కలుపుకుంటే 3-4 12 అంటే 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. ఇందులో 40 సంవత్సరాలు రాజకుమారుడుగా బ్రతికేశాడు. మరొక 40 సంవత్సరాలు కుటుంబానికి ఒక తండ్రిగా పోషకుడుగా బ్రతికాడు. మరొక 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు నాయకుడుగాను ప్రవక్తగా ఉండి వారిని నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. కాబట్టి 40 సంవత్సరాల వరకు మోషే ఫరో కుమార్తెకు కుమారుడుగానే పిలువబడ్డాడు. ప్రియుల, అలాగే మీకా కాలం, అది మీరు న్యాయాధిపతుల్లో చదివినప్పుడు ఒక లేవీయుడు స్థలం ఎక్కడ దొరుకుతుందో తలదాచుకోవాలని ఊరంతా తిరుగుతున్నప్పుడు మీకా అనే మనుషులు ఇంటికి వచ్చినప్పుడు అతడు అన్నాడు, నా కుమారులలో నీవును కూడా ఒక కుమారుడుగా ఆయించబడతా. అంటే బైబిల్ గ్రంథము యొక్క విధానం ఎలాంటిది అంటే ఒక పాపిని పరిశుద్ధుడుగా చేసి ఒక దాసుడును దాసీని కూడా తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించే స్థానం బైబిల్ నేర్పిస్తుంది ఇక్కడ. ఇది మీరు గుర్తించాలి. మరి ఖురాన్ ఏం చెప్తున్నది అక్కడ అనంటే పెంచుకున్న కొడుకు భార్యనే పెంచిన తండ్రి
పెళ్లి చేసుకున్నాడు. మరలా దీనికి మధ్యవర్తి సందేహం చెప్పింది ఎవరు? మళ్ళా వారి దేవుడే. ఏమంటే నువ్వు ప్రజలకు భయపడక నాకే భయపడు, నీ కొడుకు విడిచిపెట్టినా నీ కొడుకు భార్య నువ్వే పెళ్లి చేసేసుకో, ఎందుకంటే దత్తపుత్రులు కుమారులతో సమానము కాదు అని చెప్పింది ఖురాన్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దత్తపుత్రులు కూడా కుమారులతోనే సమానం అని చెప్తుంది బైబిల్. ఈ కారణము చేతనే బైబిల్ దేవుని వాక్యం. ఈ వాస్తవాలను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దీని గేటు దాటి సరిహద్దులు దాటి ఎప్పటికీ మనం బయటికి రాలేము. చూడండి, యోహాను సువార్తలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 46వ వచనము. నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుని రోగి అయ్యుండెను. యేసు వచ్చినని ఆ జబ్బు పడిన పిల్లవాడు తండ్రి విని అతని యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెనని వేడుకొనెను. అందుకు వచ్చి వేడుకొనెను. యేసు వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చాలంతే. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం కాని చదవండి. ఇప్పుడు ఆయన కపెర్నహూమునకు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి, ప్రభువా, ఎవరటండి ఇక్కడ? దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు. యేసు నేను వచ్చి అందుకు అతడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడునని చెప్పాను. లోబడిన వాడిని ఒకడు పొమ్మంటే పోను, ఒకడు రమ్మంటే వచ్చునని ఆయనతో చెప్పగా విని ఆశ్చర్యపడి వెంట వచ్చు జనులు చూచి, ఇశ్రాయేలీలలోనైనా ఎవనికైనానో ఇంత విశ్వాసము ఉండుట నేను చూడలేదని నిజముగా మీతో చెప్పుచున్నానా నేను. చాలు మీకేం అర్థమైంది? 2 విషయాలు మీ ముందు ఉంచా. ఇద్దరు కూడా అధికారం కలిగిన శతాధిపతులే. అందులో ఒకడు తన కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తండ్రిగా వచ్చి బ్రతిమలాడుకున్నాడు యేసుప్రభుని. ఓకే. రెండో వ్యక్తి పర్సన్ ఎవరు? ఇతడు కూడా ఒక శతాధిపతి. ఇతడు కూడా ఒక ఇంట్లో పనిచేసే నౌకర్, ఒక పనివాడు కలడు. అతడు రోగి. ఆయన అంటే సొంత కొడుకు పట్ల ఒక తండ్రికి ఎంత బాధ్యత ఉండటం అక్కడ మనం చూస్తున్నామో, దాదాపు మత్తయి సువార్తలో కూడా ఒక దాసుని పట్ల ఒక తండ్రిగా ఉండేంత అభిప్రాయము ఈ యొక్క శతాధిపతికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎవరి కోసం అడుగుతున్నాడు వచ్చి? అయ్యా నా దాసుడు మిగులు రోగి అని. మొదటివాడు అయ్యా నా కుమారుడు మిగిలి అంటే అతను కుమారుడు కాబట్టి తండ్రికి ఎలాగ తప్పదు, కన్నాడు కాబట్టి కొడుకు కాబట్టి కొడుకు మీద ఏ తల్లిదండ్రులకైనా బాధ్యతల మమకారం ప్రేమలు ఉంటాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఆశ్చర్యపడటానికి ఏమిటబ్బా కారణం? ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయనే ఆశ్చర్యకరుడైతే ఆయన ఆశ్చర్యపడి వెనక అనేక మంది జన సమూహము వచ్చుటైన చూచి, ఇశ్రాయేలీలోనైనను ఎంతటి విశ్వాసము గలవాడిని నేను ఇంతవరకు చూడలేదని ఎందుకు అంత పెద్ద మాట వాడాడు ఆయన అనంటే, వాస్తవానికి ఇంట్లో పని మనిషికి ఏమైనా బలహీనత చెందనుకోండి, ఇంకో పని మనిషిని పంపిస్తాడు. హాస్పిటల్ అయితే మెడిసిన్ ఎవరే చూడు, వాడికి ఒంట్లో బాగుదట, ఆడికి వెళ్ళి 2 టాబ్లెట్ పట్టరా అని ఎవరు చెప్తారు? పనివాడికి ఇంకో పనివాడి విషయంలో బాధ్యత అప్పగిస్తాడు. కానీ ఈయనే వెళ్ళి ఈయనే పని పూనుకొని ఈయన చేయవలసినంత అవసరత ఉండదు. లేదా పక్కోడికి అని చెప్తారు, అబ్బాయి నాకు డ్యూటీ టైం అయిపోతుందిరా, అది ఒంట్లో బాగుదట, ఒక హాస్పిటల్ తీసి ఒక ఇండియన్ తీసుకురండి, ఇగో డబ్బులు ఇవ్వ అని చెప్పేసి కూడా వెళ్ళచ్చు వీలైతే. కానీ ఇక్కడ దాసుని విషయములో
యజమానుడైన వాడు ఎంత బాధ్యత వహించాడు. కారణం ఏంటో తెలుసా? కుమారుడికి ఎంతటి ప్రయారిటీ, ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారో ఈ దాసుడికి కూడా యజమానుడు సరిగ్గా అంతే విలువిచ్చాడు. ఇది దినకాలం మీరు తెలుసుకోవాల్సిన వాస్తవం. దాసుడు కదా అని చెప్పేసి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి ఆయన్ని వ్యర్థంగా విడిచిపెట్టేలా, లేదా పక్కడికి ఎవరికో బాధ్యత పరే ఆయన తీసుకెళ్ళి ఆటో రిక్షాలో తీసుకెళ్ళి ఇండిషన్ చేసిరండి రా, పెద్ద కూడా తీసుకెళ్ళిపోండి రా, ఆయన తీసుకుని వెళ్ళి ఈ మందులు ఇప్పించండి రా అని ఎవరొక పనిని పురమాయించలేదు. ఈయన స్వయముగా ఈయన గుర్రం కట్టుకొని యేసు కపెర్నహూములోకి వచ్చున్నాడని విని ఆ రోగిగా ఉన్న యజమానుడు, ఆ దాసుడి యొక్క యజమానుడు తన ఇంటి నుండి గుర్రంతో బయలుదేరి యేసు ఉన్న చోటుకు వచ్చి నమస్కరించాను. అయ్యా, నా దాసుడు మిగిలి రోగి ఆయను, మీరు వచ్చి వాడిని బాగు చేయాలి. నేను వచ్చేదను వెళ్ళుము. మరలన్నాడు, అయ్యా మీరు రావాల్సిన పని లేదయ్యా, మీరు మాట మాత్రం సెలవిండయ్యా, నా దాసుడు బాగున్నాడు. అంటే ఇప్పుడు యజమానుడు ఈ దాసుని ఎట్లా చూస్తున్నాడని మనకు అర్థమైంది. చెప్పాలి, ఎలా చూస్తున్నాడు? కుమారుడుగా చూస్తున్నాడు. అంటే బైబిల్కి గొప్పతనం ఇది. అంటే దాసుని కూడా యజమానుడిగా పిలవటం, బానిసను కూడా అమ్మా అని సంబోధించటం, ఆ విధము గౌరవప్రదముతో పిలవటం అనేటువంటిది విశేషమైన విలువైన మాట. కానీ బైబిల్కు ఉండేటువంటి ఈ గొప్ప విలువ నేను విశ్వసించిన ఒకప్పుడు అందులో అయితే అది నాకు కనబడలేదు. ఈ కారణమును బట్టి బైబిల్ గ్రంథములు ఉన్న దేవుడు మాత్రమే నిజానికి దేవుడు. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రవక్తలు మాత్రమే నిజానికి దైవ సంభూతులైన ప్రవక్తలు. బైబిల్ గ్రంథాన్ని దాటి ప్రక్కకు పెడితే మరి ఏది కూడా ఎవరు కూడా ప్రవక్తలని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని కడవరి దినాలలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు, అనేక సూచనలు కూడా చూపిస్తారు అని చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథములు ఈ మాటలు రాయబడ్డాయి. గలతీ పత్రిక చూడండి, మరొక మాట, 3వ అధ్యాయం 28వ వచనం. గలతీ పత్రిక, అమ్మా ఇందులో ఇక యూదుడని, చివరికి గ్రీసు దేశస్థుడని, పోని దాసుడని, స్వాతంత్రుడని, అసలు భేదం ఎంత మాత్రము లేదు. పురుషుడని, అసలు స్త్రీ అని భేదము కూడా లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైండి వాగ్దానమును బట్టి మీరందరూ వారసులు. వారసులు అంటే ఎవరు? వారసుని చెప్పట్లా, వారసులు. ఎవరు వీరు? కుమారులు, కుమార్తెలు. మీరు వారసులు. నా యావదాస్తికి మీరే వారసులు, నా ఇంటికి మీరే వారసులు, నా ఆస్తికి నువ్వే వారసుడు. అంటే ఇప్పుడు బాప్తిజం పొందిన వారు యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడు లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు భేదము, పురుషుడని భేదం లేదు. మీరందరూ ఏకముగా క్రీస్తు యేసు నందు సంపూర్ణులై ఆయనను మీరు రక్షకుడిగా విశ్వసించారు కాబట్టి ఆ వాగ్దాన ప్రకారం అబ్రహాము యొక్క సంతానమై ఉంది. వాగ్దానము చేత ఏంటి వాగ్దానము? అబ్రహమా నీ మూలముగా భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడును, నీవే చివరికి విశ్వాసులనబడిన వారందరికీ తండ్రి అవుతావు అన్నాడు. ఆ తండ్రి స్థానంలోకి ఎవరు వచ్చారు? జక్కయ్య కూడా వచ్చాడు. ఇతడును అబ్రహాము యొక్క కుమారుడు అంటాడు. 18 ఏండ్ల నుండి నడువంగిపోయిన స్త్రీతో ఏమన్నాడు? ఇదిగో దయ్యం పట్టిన ఈ స్త్రీ అబ్రహాము యొక్క కుమార్తె కాదా? చూడండి, లూకా సువార్తలో కనబడుతుంది అన్నమాట. 18 సంవత్సరాల నుండి ఆ బలహీనపరచు దయ్యం పట్టి నడువంగిపోయిన ఈ స్త్రీ ఎక్కడ? 13వ అధ్యాయం అనుకుంటా. చూడండి 10 వచనం. విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండిన, ఆమె నడుము బొత్తిగా వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవలేక ఉండిన యేసు ఆమెను చూచి చక్కగా నిలిచి రమ్మని చెప్పగా బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఆమె మీద చేతులు ఉంచగా చక్కగా నిలబడింది. యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందుకు సమాజ మందిర అధికారి కోపముతో మండిపడి జనసమూహమును తన పక్షంగా చేసుకుని 6 దినములు పనిచేయ దినములు కలవు కదా స్వస్థపరచు. ఎన్ని వచ్చినమో
16 వచ్చినమా, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన అబ్రహాము యొక్క ఏంటి ఈమెను ఎట్లా అబ్రహాం కుమార్తె పోల్చేసేడు? విశ్వాసమును బట్టి. జక్కని ఎట్లా పోల్చేసేడు ఇతడు అబ్రహాం కుమారుడని? నమ్మకత్వమును బట్టి. ప్రభువా ఎవని యొద్దని దేనినైనా తీసుకునే ఎడల తిరిగి 4 గింతలు చెల్లిస్తా. చెప్పకుండా చేసే పని అది. బలవంతంగా చెప్పి చేయించుకోవటం కాదు ప్రియులారా. చెప్పక ముందే గ్రహించటం చాలా విలువైన విషయం. అలాగే అది దేవుని పని ఏదైనా సరే నీకు చెబితే నువ్వు చేయటం అనేది నీకు సబబు కాదు. నీలో ప్రేరేపణ పుట్టాలి. ఇది నా దేవుని పని, ఇందులో నా వంతు, నన్ను తల వంచి నేను ఈ పని చేయాలా, నా దేవుడికి నేను చేస్తున్న మంచి మనసుతో నేను చేయాలి ఈ పని. తద్వారా ఆ కృప నా కుటుంబంపై ఎప్పుడు నిలిచుంటుందని ఆ భావముతోటే ప్రభు పని చేయాలి. ప్రభు యొక్కకు మనం రావాలి. అంత పెద్ద స్టైల్గా వచ్చాట ఆయన కూర్చుని పోయి 4 మాటలు వినేసిపోతే అది సంపూర్ణ భక్తి కాదు. నువ్వు ఏదైనా దేవుడి కొరకు చేయాలా, నువ్వు సాధించాలా, ప్రభు కొరకు నువ్వు కష్టపడాలా, ప్రభు కొరకు నువ్వు చెమటోర్చాలా. ఇది నీకు అద్భుతమైన విషయం. కొంతమంది వస్తారు కానీ కరెక్ట్గా ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది అక్కడే కూర్చోరు. ఒక్కడు ముందుకు కానీ వెనక కానీ కూర్చోరు. ఎందుకు తెలుసా? మీ మొక్కలకి వేసినటువంటి రంగు ఎక్కడ పోతుంది. నాకు ఆ మాత్రం తెలియదు, నేను అజ్ఞ అన్నా. మిమ్మల్ని చూడట్లేదా? కింద కూర్చుంటాను, మిమ్మల్ని గమనించట్లేదా? ఆ మాత్రం నాకు కళ్ళు లేవా? మీరు ఎక్కడ కూర్చుంటున్నారో, ఎవరెవరో ఎక్కడ కూర్చుంది ఆ మాత్రం నాకు తెలియదా? అంటే ముఖాన్ని రాసుకున్న పౌడర్ ఏది తెల్లగా నిగనగనగనగ ఆడిపోతే అలాగే ఉంటుంది. అంత అవసరమా మనకి? వాక్యం చెప్పి ఎక్కడ శబ్దం వస్తుంది నేనే ఫ్యాన్ వేసుకోవాలి. చెమట పట్టనివ్వండి, నాకేం పర్లేదు, శబ్దం రాకూడదు. విన్న ప్రతి మాట అందంగా చక్కగా వాళ్ళ మనసులో నాటు. ఇది మొదటి నుండి నేను చేసుకున్న అలవాటు. కానీ కొంతమంది ఉన్నారు కరెక్ట్గా అక్కడ ఫ్యాన్ అక్కడే కూర్చో, అయ్యో ఒక గిరి గీసినట్టుగా చక్క ఇక్కడ కూర్చుందాం, ఈ ప్లేస్ ఖాళీ ఉంది ఎక్కడ కూర్చుందాం అంటే దేవుడి కొరకు కొంచెం కూడాను శ్రమించకపోతే, ప్రభువు కొరకు చిన్న చెమట బొట్టు కూడా నువ్వు కార్చకూడదు నువ్వు అనుకుంటే ఎట్లా దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు? అసలు మనసు పెట్టి నువ్వు యోచన చేయి. అయ్యో ఉదయాన్నే లేని బాత్రూమ్లు కడగవలసి ఉంటాయేమో, నేను వెళ్ళాలి. అయ్యో 10 మంది వచ్చి వెళ్తుంటారు, శుభ్రం చేయాల, నా వంతు, నా బాధ్యత అనే భావం మీకు ఉండాలా. ఇది మీకు చెప్పితే మీరు చేయటం బుద్ధిహీనత. మీకు చెప్పకుండా లోపల మీలో ప్రేరేపణ పొందాలి. అప్పుడే జక్కయ్య ఎవరి దగ్గర నేను తీసుకున్నవి ఇచ్చారని చెప్పి ప్రభు చెప్పేటి వాడికి ఏమన్నా వాడంతటి వాడు పురుగొల్పబడ్డాడు. ప్రభువా ఎవని యొద్ద నేను తీసుకుని తిరిగి 4 నాకు అందరూ గుర్తున్నారు, తిరిగి ఇచ్చేస్తాను, ప్రొసీడ్ అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, ఇతడు కూడా అబ్రహాం. దేనిని బట్టి అంటే నమ్మకత్వాన్ని బట్టి. అక్కడ ఆమెనేమో విశ్వాసమును బట్టి ఆమె కుమార్తె అయింది, నమ్మకత్వాన్ని బట్టి యథార్థతను బట్టి ఇక్కడ జక్కయ్య అబ్రహాంకి కుమారుడు. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు, గల్తీ పత్రిక మీరు చదివి 20 చదివారు కదా, 27 చదవండి. అక్కడ ఏం రాయబడి ఉంటుంది? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మీరందరూను ఇందులో యూదుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని ఏమాత్రం భేదం లేదు. యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు నిజంగా క్రీస్తుతో సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము మీరు వారసులు. చూడండి 15వ అధ్యాయం ఆదికాండ. దేవుడు ఎంత పెద్ద మాట వాడాడు అబ్రహాము విషయంలో, ఎంత చక్కగా వాడాడు. నీ మూలముగా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. చూడండి మాట ఎక్కడ ఉంటది? నీ మూలముగా అనే మాట మనకు కనబడుతుంది 15వ అధ్యాయంలో. నీ మూలముగా భూలోక వంశములు ఆశీర్వదించబడును. కనబడిందా మాట? 5వ వచ్చుదమ్మా. ఆయన ఆకాశం తెరిచూచి నక్షత్రములు నీ సంతానము ఈలాగ ఉండునని చెప్పెను. 22:17 కూడా చూద్దాం ఒక్కసారి. 22:17 ఆది కాండము.
ఆ నీ సంతానం నిశ్చయముగా ఆ విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరచుకొందురు. చాలు, ఇలా చెప్పుకుంటూ వెళితే నీ మూలముగా అన్యజనులందరూ ఎవరో నీ అమ్మా ఎన్న వచ్చిన అది 18 జనములన్నీయు భూలోకములోని జనములన్నీయు, చాలంతే. సమస్త జనములు ఈరోజు మనం ఉన్నాం. అన్యజనులు లేక విగ్రహారాధులు లేక మహమ్మదీయులు, అన్యజనులు అందరూ కూడా. ఒక్క ఇజ్రాయేలీలు మాత్రమే దేవుని కలిగిన ప్రజలు. ప్రారంభము నుండి తొలిట ఆదాం, తర్వాత హానోకు, తర్వాత మెతూషేలా, ఆ తర్వాత ఆ యొక్క నోవాహు కుమారులు షేము, హాము, యాఫేతులు, వారి నుండి తెరాహు ద్వారా తెరాహు విగ్రహారాధకుడైన అతని నుండి అబ్రహాము, అతని నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి ఇస్రాయిల్. అంటే దేవుడు ఒక గిరిగీసాడు, ఒక ప్రణాళికను రూపుదిద్దాడు. ఎక్కడది చెక్కు చెదరకుండా ప్రారంభం నుండి చివరి వరకు అట్లా కొనసాగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది కేవలము ఇశ్రాయేలు. చూడండి, ఆ యొక్క నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. నిర్గమాకాండం 19:5. కాగా ఎవరితో చెప్పినాడు? ఇశ్రాయేలుతో చెప్పినాడు. ఏమని? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడుచుకున్నట్లయితే సమస్త దేశముల యొక్క జనములలో మీరు మాత్రమే నాకు స్వకీయమైన సంపాద్య జనమగుదురు. ఇది ఎవరితో చెప్పాడు? ముందు ఇశ్రాయేలు చెప్పాడు. అబ్బాయి, భూమి మీద సకల దేశాలలో ఉన్న జనులలో కల్లా మీరు మాత్రమే మొదట నా సొంత జనాభా. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చే రక్తం చిందించిన తర్వాత భూలోక జాతులందరినీ ఒక తాటిపై నడిపిస్తాను. అప్పుడు భూలోకముల సకల జనములను ఒక్క కుటుంబముగా చేస్తాను. ఇప్పుడు క్రీస్తు సిలువలో మరణించిన తర్వాత, ఆయన రక్తం భూమి మీద చిందించిన తర్వాత, ఆయన పునరుద్ధానమైన తర్వాత నేను అబ్రహాముతో చేసిన వాగ్దానం అప్పుడు నెరవేర్చబడతాను. అందుకే ప్రవక్తలందరూ ఆ రక్షకుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు క్రీస్తును బట్టి మనం ఏమయ్యామంటే తండ్రి అని మనం మొరపెట్టుచున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవునికి ఏమయ్యుందురు? కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ చెప్పండి ఏ ఆత్మ అంటే ఇప్పుడు దత్తత తీసుకొనుట, దత్తపుత్రాత్మను మీరు పొంది ఆ ఆత్మను కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మనం పరలోకమందు మహిమపరచబడుటకు క్రీస్తుతో పాటు ఈ భూమి మీద మన కాస్త కోస్తో శ్రమ పరచబడితే గనుక క్రీస్తుతో పాటు సమానము. అది అన్నమాట. అంటే బైబిల్ అంతా నూరితే మనకు అందే అంశం ఏంటో తెలుసా? దాసుని కూడా అయినా కుమారుడుగా పిలుస్తుంది. ఎవ్వరు దేవుడికి దూరస్తులు కాకపోయినారా? కానీ ప్రారంభంలో ఒక ప్రణాళికను రూపుదిద్దాడు. అది కొనసాగిస్తూ క్రీస్తుల సంపూర్ణ రూపం దాల్చి, ఇది అద్భుతమైన మర్మం. కాబట్టి ఎవ్వరు ఆయన దూరస్తులు. ఆదాము నుండి వచ్చాం మనందరం కూడా. మనందరికీ మూల పురుషుడు ఆది తండ్రి ఎవరంటే ఆదామే. ఆ ఒక్క ఆదాము నుండి మనందరం కూడా వెలుపలకు వచ్చాము. ఓకే, కాబట్టి ఇప్పుడు బైబిల్ మనకి ఏం చెప్తుందంటే దాసుని కూడా కుమారుడుగా ఆ ఉన్నత అంతస్తు ఇస్తుంటుంటే బైబిల్కి 7 వెనకాతలు వచ్చినటువంటి ముస్లింలు విశ్వసించి ఆ గ్రంథములో మనం ఏం చదువుతున్నామంటే ఆ యొక్క పెంచుకున్న కుమారుని యొక్క భార్యను కూడా మామగారు తనకు భార్యగా పెళ్లి చేసుకున్నాడు. పైగా ఏమంటే ఆ పెంచుకున్న కుమారుడు సొంత కుమారుడితో సమానము కాడు అని చెప్తుంది.
కానీ ఇక్కడ బైబిల్ ఏంటంటే పెంచుకున్న కుమారుడు కూడా నిజానికి సొంత కుమారుడితో సమానము. అంటే బైబిల్కి ఖురాన్కి ఎంత వ్యత్యాసం, ఈ రెండు విషయాలు మీ మనసులో పెడుతున్నా మీరు అవగాహన చేసుకోండి. బానిస పిల్లవాడిని కూడా సొంత కుమారుడుగా చూడాలనేది బైబిల్ యొక్క అంశం. పెంచుకొని చిన్ననాటి నుండి పెంచి 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 కూడా చివరికి అబ్బాబే ఎంతైనా నువ్వు బయటోడివే, ఎంతైనా నువ్వు బయటోడివే, కాబట్టి నీ భార్య నాకు కోడలతో ఏం సమానమేం కాదు, వీలైతే ఆవిడని కూడా నేను పెళ్లి చేసుకుంటాను. బట్ ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఇది కనబడుతుంది. ఈ పరిస్థితులు ఇక్కడ మనకి బైబిల్ ఈ రూపంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ సామెతలు చెప్పాడు, ఒకడు తన దాసుని చిన్ననాటి నుండి గారాభావముగా పెంచిన ఎడలా తుదుకువాడు అతనికి ఏమవుతాడంటే కుమారుడుగా ఎంచబడు. మీరు కుమారులైతే వారసులయ్యుందురు. క్రీస్తుతో శ్రమపరచబడిన ఎడలా క్రీస్తుతో పాటు పరలోకమందు మీరు కూడా ఆయనతో పాటు వారసులుగా కుమారులుగా పరలోకములో మీరు. అప్పుడు మీరెవరంటే దైవములనియు మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులై ఉంటారనేది అప్పుడు ఆ మాట నెరవేర్చబడతారు. కాబట్టి ప్రియులారా, పాపమును బట్టి అపరాధమును బట్టి నిజంగా మనందరం చచ్చిన వారమే. మనందరూ పూర్వం దాసులమై ఉంటుంది. ప్రభువాని పిలవటానికి కూడా కొంచెం అర్హత కూడా లేని అభాగ్యులమై ఉండగా క్రీస్తు శిలువపై మరణించుట చేత క్రీస్తును విశ్వసించటాన్ని బట్టి క్రీస్తు యొక్క కుమారత్వము వారసత్వము, క్రీస్తు ఈ లోకానికి వచ్చి పరలోక తండ్రి అని ఎలా ప్రార్థన నేర్పించారో, ఆయన తండ్రి తండ్రి అంటే ఎట్లా తండ్రిని సంబోధించినారో ఈరోజు మనం అలాగే తండ్రి అని పిలవగలిగే ఆ అర్హత మనకు దొరికింది. లేకపోతే ఈరోజు కూడా ఆయన పేరెత్తటానికి కూడా మన అర్హులు కాము. ఈ కారణము చేతే ఇదే భారత సనాతన ధర్మం అని చెప్పి ఈ హిందూ దేశంలో ఎవరు లోపలికి వచ్చి అర్చనాచారములు ఆచరించవచ్చు, అర్చకుడుగా ఎవడు శతగోపురాన్ని నెత్తి మీద పెట్టి తదాస్తు అని చెప్పొచ్చు అంటే ద్విజుడు అనే మాటకు అర్థము రెండవసారి తిరిగి జన్మించిన వాడు, జంజమును ధరించిన వాడు, అతడు ద్విజుడు. అతడు మాత్రమే పురోహితుడిగా లోపల గర్భగుడి లోపలకుండి వచ్చిన తల అందరి మీద ప్రధానమంత్రి గుమ్మం బయట ఉండాలా, ప్రధానమంత్రి తల మీద లోపల ఉండేటువంటి ఆ పురోహితుని శతగోపురం పెట్టాలి. అతడు ఏదైనా పోస్తే అతడు తాగేసి వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు నా కింద వాడివి, నేను ప్రధానమంత్రిని, కాబట్టి గడప దాటి లోపలికి వచ్చి నీ స్థానంలో నేను నిలబడి ఈ అర్చనాచారం నేను చేస్తానంటే సమాజం ఒప్పుకోదు. దానికి ఒక పురోహితుడే, ఒక బ్రాహ్మణుడే అర్హుడు. కారణం ద్విజుడయ్యాడు, జంజము ధరించాడు, తిరిగి రెండవ జన్మ ఎత్తిన వాడుకు సమానం. తద్వారా అతడు మాత్రమే లోపల యాజకత్వం, దేవుడికి సేవ చేసి ఆ ధన్యత ఒక బ్రాహ్మణుడికి దొరికింది. ఇక రాజులు అనవ్వండి, ఇంకా వైష్ణులు అవనివ్వండి, ఇక ఎవరైనా అవ్వండి గుమ్మము బయటే, గర్భగుడి దాటి లోపలికి వెళ్ళి అర్హత లేదు. లోపలున్న వెండి బంగారు రాయి విగ్రహాన్ని కూడా నీళ్లతో కడగటానికి కూడా వీళ్ళు అర్హులు కారు. పాలతో కానీ దేనితో కడగటానికి వీళ్ళు అర్హులు కాదు. ఎంత ప్రధానమంత్రి ఏం కాదు, బయట ఉండాలా. ఎంత పట్టు వస్త్రాలు నువ్వు ప్రదర్శన ఇచ్చినా సరే నువ్వు బయటే ఉండాలి. లోపల చేసేవారు కొందరున్నారు. వాస్తవానికి ప్రారంభ దశలో యూదుల్ని దేవుడు అలా చేశాడు. అప్పుడు ఆ కారణం చేత యూదులు సమరీలతో ఏం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు. కానీ క్రీస్తు రావటాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యామంటే ఇందులో యూదుడని లేదు, దాసుడని లేదు, ఇక వాడని లేదు, వీడని లేదు. ఏమంటే ఎన్ని రకాల పాస్టర్లు ఉన్నారండి, ఎన్ని కులాలలో పాస్టర్లు ఉన్నారు. అన్ని కులాల్లోని పాస్టర్లు. భూమి మీద ఎన్ని కులాలు మతాలు అయితే ఉన్నాయి, ప్రతి కులంలో కూడా అయ్యా మా తాలూకా అండి, మా కులస్తుడండి పాస్టర్ అంటే ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాం. బైబిల్ బోధలు బోధిస్తున్నాడు, కానీ చూడడానికి ఆ చర్చికి చౌదరీస్ రావచ్చు, ఆ చర్చి పెద్ద పెద్ద రాజులు రావచ్చు, వాక్యం బోధించేవాడు తక్కువ వాడే కావచ్చు. కానీ ఈరోజు ఆ తక్కువ వాడి ముందే రాజులు కమ్మవారు కూడా ఏం చేస్తారంటే తలల గురించి ప్రార్థన చేస్తున్నారు. నేను ఎన్నుకున్న చోట్ల చౌదరీస్ ఉన్నారు పాస్టర్లు, కొందరు కాపులు కన్వర్ట్ పాస్టర్లు ఉన్నారు, చెట్టుగళ్ళు ఉన్నారు, గౌడాసులో పాస్టర్లు ఉంటారు, బ్రాహ్మిన్స్లో పాస్టర్లు ఉన్నారు, రజికలు వారి దాంట్లో కూడా ఉంటారు, ఎండీస్ ఎంఎల్ అంటారు, వారిలో కూడా పాస్టర్లు ఉన్నారు. అంటే నిజంగా వారి స్థానాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడో చూడండి.
అలాగే ఇప్పుడు పురోహితుడు స్థానంలో అందరిని లోపలికి వెళ్ళి గర్భగుడి లోపలికి వెళ్ళి ఆ ప్రదర్శన ఆ అర్చనాచారం పనులు చేయమన్నది చూద్దాం. చేయగలుగుతారు? అసలు రానిస్తారు లోపలికి? ఒక్కరిని రానివ్వరు. కానీ క్రీస్తులో ఇక్కడ అట్లా లేదు. క్రీస్తులో మనందరం ఏకమై ఉన్నాం. నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి పాట పాడచ్చు. ఇక్కడ నువ్వు నిలబడి వీలైతే 10 నిమిషాలు వాక్యం నువ్వు చెప్పచ్చు. ఇక్కడ అది స్త్రీవైనా పురుషుడివైనా ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఒక పాట పాడచ్చు, ఒక వాక్యం కూడా వీలైతే నువ్వు చెప్పచ్చు. ఇక్కడ కులాలతో పని లేదు, మతాలతో పని లేదు, నీ అంతస్తులు గొప్పతనాలతో ఇక్కడ అసలు ఏమాత్రమో పని లేదు. నువ్వు రక్షించబడ్డావా లేదా అంటే చాలు. నువ్వు రక్షించబడితే చాలు. ఇక్కడ సేవకుడెంతో, సేవకుడితో పాటు మీరు కూడా సమాన వారసులై ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క సుబోధలు, బైబిల్ యొక్క విధానాలు మనల్ని ఆ దైవిక స్థానంలోకి నడిపించి, కానీ బైబిల్ని తప్పించి మీరు ఎందులోనైనా మీరు ప్రవేశించి చూడండి, ఎందులో కూడా బైబిల్లో ఉన్నంత ఆ విధానము మీకు ఎక్కడా కూడా కనబడదు. చివరిగా కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాము. మొదటి పత్రిక 7:22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన అతడు ఏం పొందును? స్వాతంత్రము పొందినవాడై ఆ ప్రకారమే స్వతంత్రుడయుడు. చాలండి. అంటే ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన ఏం చేయబడ్డాడటండి? స్వతంత్రుడు. చాలా ఒక్క మాట. అంటే మనందరం కూడా దాసులమే. ప్రభు పిలుచుకున్నాడు. ఈరోజు మనం ఏమయ్యామంటే స్వతంత్రులమయ్యాము. తండ్రి అని మనం ఆయనకి ఏమొస్తామట? మొరపెట్టు కుమారుని ఆత్మ మనలో పెట్టు. కాబట్టి ఒకడు చిన్ననాటి నుండి తన దాసుని తన ఇంటను పెంచితే తుదుకు వాడు కుమారునిగా ఎంచబడు. ఎంత అద్భుతమైన మాట పిల్లరా. ఈ మాట నేను చదువుతుండగా నాకు అవన్నీ కూడా పాత ఎప్పుడో నేను చదివిన ఖురాన్లో మాటలు గుర్తొచ్చినాయి. సూర్య అహజాబ్ అంటే ఖురాన్ 33 చాప్టర్ అది. అందులో జైదును గురించి, పెంపుడు కుమారుడు, వెండికి రోకలనిచ్చి మక్కా పట్టణంలో కొనుక్కుని ఆ పిల్లవాడిని పెరిగి పెద్దవాడిని చేసి తర్వాత బంధువురాలైన కురేషి వంశస్థురాలైన బీబీ జైనాబ్ నుంచి పెళ్లి చేయటం, కొంతకాలానికి వారిద్దరు విడిపోవటం, అలా విడిపోయినటువంటి ఈ అమ్మాయిని మరల మామగారే పెళ్లి చేస్తుంది. కాబట్టి ఇది ఆనాడు చెల్లింది ఈనాడు చెల్లదన్న మాటకి ఏనాడు చెల్లదంతే. క్రమమే. దేవుడు ఆనాడు పరిశుద్ధుడే, ఈనాడు పరిశుద్ధుడే. ఆయన నిన్న నేడు నిరంతరము. మనుషులు మనలో మార్పులు ఉన్నాయేమో తప్ప ఆయనలో మార్పు. ఏదైనా ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తుందంటే మొదట ఛాయారూపంగా నీడ రూపంలో చూపిస్తాడు, నిజస్వరూపం మాత్రము క్రీస్తులో అమలుపరిచాడు.